బిడ్డలందరికీ అదేవిధంగా ప్రభువుకి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రములు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ దినాన ఈ యొక్కకు రావటం దేవుని చిత్తం, దేవుని సంకల్పం. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రార్థన చేశారు, ప్రతి పాటలు పాడారు. సంతోషంగా లేని వారు హల్లెలూయా చెప్పండి. ఎలాగా ఉన్నారు ప్రియమైన బిడ్డలారా? ఎంతసేపు వాక్యం చెప్పుకుంటారు? అయిపోయేసరికి మీకు వెళ్ళాలంటే వాళ్ళు సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఆనందంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ప్రభు కృప పొందుకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. రక్షణ పొందుకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మారు మనసు పొందిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ప్రభు రాజ్యానికి వెళ్తామన్న వాళ్ళు, నమ్మకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ప్రభు నామానికి దేవుని స్తోత్రం. బాగా వాతావరణం చల్లగా ఉంది. క్రిస్మస్ రోజు వర్షం అయితే ఫ్యాన్ బాగా వేగం తిరుగుతుంది. చల్లగా ఉండే వాతావరణంలో ఫ్యాన్ బాగా తిరుగుతుంది. సరే, చాలా చాలా మంచిది. కొద్దిసేపు మనం వర్తమానంలోకి వెళ్ళబోయే ముందుల ఒక కొన్ని సాక్ష్యము పిల్లలు మీరు కంట్రోల్ పెట్టుకోవాలా. చిన్న సాక్ష్యం నేను మీకు తెలియజేస్తాను. ప్రియమైన బిడ్డలారా, ప్రత్యేకంగా మాకు ఈ సంఘము లేకపోతే ఈ కుటుంబంతో మదన్నతో బాగా మాకు ఆత్మీయ సంబంధం అన్నమాట. ఆత్మీయ సంబంధం. ఆ అబ్బాయికి ఏం కావాలి ఇవ్వాలమ్మా? నీకు చాక్లెట్ ఇస్తాను. సరే, మదర్ను గురించి లేకపోతే గురించి కానీ గురించి కానీ మదర్న నేను కూడా ఇక్కడ ఆయన 1990 బ్యాచ్ 90వ సంవత్సరంలో ఆయన ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. నేను 92లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. మాకు సీనియర్ అనమాట, 2 years సీనియర్. ఆయన ఎట్లా పరిచయం చేశారంటే, పాత నిబంధనలో మనం చూసుకుంటే మోషే అహరోనులు అంటే మన ఆదివారం వచ్చిన దైవశక్తి పేరు చెప్పండి. సోదరు పేరు జయరాజన్ కదా. వాళ్ళిద్దరూ మేమంతా బాప్తిస్మం పొందింది కే యోహాన్ రాజు గారు, అజిత్ సింగ్ గారు అక్కడ పేచల్ ప్రార్థన మందిరంలో ఆయన దైవశక్తి. ఆయన మాకు ఆత్మీయత, మా అందరికి ఆయన బాప్తిస్మం ఇచ్చారు మాకు. ఆయన సంస్థలు నివేదిక అన్నమాట ఆత్మీయత. ప్రియమైన బిడ్డలారా, అయితే మదన్న జయరాజన్ ఎట్లా ఉండేవాళ్ళు అంటే మోషే అహరోనులాగా ఉండేవాళ్ళు. మేమందరం ఎట్లా ఉండేవాళ్ళం అంటే వాళ్ళని నాకు పిల్లలు అనమాట. వాళ్ళు మమ్మల్ని ఎట్లా అంటే ఆత్మీయతలో బాగా పెంచారు మమ్మల్ని. తర్వాత మరి ఈ రోజుల్లో మీరు ఎట్లా ఉంటున్నారో తెలియదు, కానీ ఆయన మా మీద భలే కోప్పడేవాడు. పెద్ద డిఫరెన్స్ లేదు కదా. అయినా మదన్న చెప్పాడు అంటే ఇక పరుగులే మా పని. అంత పవర్ఫుల్గా ఉండేవాడు అనమాట. మోషే అంటే ఒక మోషేలాగా ఉండేవాడు అనమాట. లీడ్ చేయటంలో కానీ, సంఘంలో అక్కడ దైవశక్తి మీటింగ్స్ అన్ని విషయంలో ఒక మంచి ఆత్మతో నింపబడి ఆ సమయంలోనే వర్తమానాలు చాలా ఆత్మతో నింపబడి వాక్యాలు చెప్పాడు అనమాట. అనేక కుటుంబాలు కదిలించబడ్డాయి. మేము కళ్ళారా చూసాం. అంటే మేము అన్నదమ్ములు పిల్లల కంటే కూడా ఆత్మీయంగా ఎక్కడ ఉండేవాడంటే, నేను చూస్తున్నాను కదా, మా అక్కతో అప్పుడప్పుడు మాట్లాడి చెప్పాను. ఆయన నా మీద ఎన్నోసార్లు కోపడతాడు. ఎప్పుడు మేము ఇట్లా హంబుల్గా ఉండేవాడు. దైవసేకం తర్వాత ఒక దైవజనంగా ఉండేవాడు అనమాట. అట్లా అది తర్వాత కొత్త నిబంధనలో పోల్చుకుంటే పేతురు యోహాను లాగా అనమాట. కొత్త నిబంధనలో పోల్చుకుంటే ఈ మదన్న జయరాజన్న అట్లా ఉండేవాళ్ళు. పేతురు యోహాను లాగా ఉండేవాడు అనమాట. జయరాజన్న చాలా సౌమ్యంగా, సాత్వికానికి ఆయన ఎగ్జాంపుల్. ఈయన చాలా వేగంగా, చురుకుగా ఉండేవాడు. ప్రియమైన బిడ్డలారా, అలాంటిది ఆత్మీయ సంబంధం మాకు
మదన్ 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 కుటుంబం. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆయన ఒకసారి మేము తెనాల్లో కూడా ఉన్నాం, ఇప్పుడు ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నాం. ఆయన తెనాల్లో ఉన్నప్పుడు ఎండాకాలంలో నేను ఒక షాప్ దగ్గర ఉన్నాను. ఎట్లున్నారంటే అంటే మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మీకు అవన్నీ దానివల్ల ఆత్మీయంగా ఆ దైవజనుడు మన ముందు ఉంచిన మార్గము గొప్ప మార్గం కాబట్టి వాటిని గుర్తు చేసుకుంటూ ప్రభువులో ఎదగాలి, అనేక మందిని దేవుని వైపు నడిపించాలి. ఆయన ఒకరోజు తెనాల్లో కనపడితే ఎట్లున్నారంటే చూస్తాను, ఆయన మామూలు ప్యాంట్ షర్ట్ వేసుకుని తలకి ఇప్పుడు మన దగ్గర ఉండవు, వ్యవసాయదారుడు తల కడతారు చూసారా, వ్యవసాయం చేసేవాడు తల కొట్టుక ఎట్లా కడతారు, కండువా ఒక తుండు కండ ఉంటుంది కదా, బాగా టర్కీ టవల్ లాంటిది, అది కట్టి చేతిలో బైబిల్ పట్టుకొని ఎంత వేగంగా నడుస్తున్నారు అనమాట. అంటే ఏదో బస్ క్యాచ్ చేయాలి. ఆయన నేను సెంటర్లో ఉన్నాను, ఆయన బస్ స్టాండ్కి వెళ్ళాలి, బస్ స్టాండ్కి వెళ్ళి బస్ క్యాచ్ చేయాలి. నేను మదన్నని నేను అనుకోలేదు, ఎందుకంటే ఆయన తలకి ఇది కట్టుకున్నాడు కదా, కనపడతలేదు. ఈ నడుపు చూస్తే మదన్ లాగా ఉందే, వేగంగా నడుస్తాడు. సరే ఇదేందు చూసి నేను కొద్దిగా ముందుకెళ్ళి చూశాను అనమాట. చూస్తే కొద్దిగా కుంభమాడుతుంది. నేను ఊరికి అయితే పలుకుతారు లేదా మదన్ అన్నాను. మదన్ అన్ని కొద్దిగా చూశాడు. చూడంగానే నాకు అనిపించింది, అంటే ఒక దేవుని యొక్క సేవ ఆయన ఎట్లా చేశారంటే ప్రాణార్పణంగా పోయిపడ్డాడు. హల్లెలూయా. ఎట్లా పోయిపడ్డాడు? ప్రాణార్పణంగా. ఈజ్ ద ఇంజనీర్, ఈజ్ అన్ ఇంజనీర్. ఆయన ఒక ఇంజనీర్గా కనపడలేదు, దేవుని పొలములో జతపనివాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆయన మహిమలో ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొకటి వాక్యాన్ని కలపడినప్పుడు సిస్టర్ గురించి చెప్తా ఉంటే ఆ సందర్భంలో కొన్ని గుర్తులు అన్నమాట ఇవి. ఆ సందర్భంలో హాస్పిటల్ అవన్నీ అయిపోయిన తర్వాత కరోనాని ఏమంటామంటే కరుణ లేని కరోనా అంటాం. ఏమంటాం? కరుణ లేని కరోనా. దాంట్లో అవి మనకి మీకు ముఖ్యంగా చేదు అనుభవాలు ఉంచిపోయి మాకు కూడా. అయితే ప్రీతం పెట్టారా, ఆ సందర్భంలో హాస్పిటలైజ్ అవ్వటం కొద్దిగా నేను కూడా మాట్లాడాను. నేను కూడా ఫోన్లో మాట్లాడాను. సౌదీ అరేబియా నుండి నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను. ప్రీతం బిడ్డలు మాట్లాడినప్పుడు అన్న నాతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత 2 సార్లు నేను మాట్లాడాను అన్నమాట. మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఒకరికొకరు మనం సహాయం చేసుకోవాలి కాబట్టి కొద్దిగా సమయంలో సహాయం చేయడం జరిగింది. అయితే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం, అది ముఖ్యం కాదు, కానీ సహోదరి విషయంలో అది ఒక సాక్ష్యంగా ఎందుకు చెప్పానంటే తర్వాత జరిగిన విషయాలు ఏవి జరిగినాయి. అయితే సిస్టర్ యొక్క యథార్థత గురించి మీకు చెప్తున్నాను. మీకు నేను ఎవరు తెలియదు, మరోసారి కనపడుంటాను, అంతే కదా. కాబట్టి ఇది దాదాపుగా 92 నుంచి జరుగుతున్న అనుబంధం, ఆత్మీయ వీడి వివాహం అయింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎంత ఖచ్చితమైన మనిషి అంటే ఒక గట్టి పట్టుదల కలిగిన మనిషి. ఆమె తన యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నా ఆమె తను తిరిగి ఇచ్చే విషయంలో, అంటే తిరిగి ఇచ్చే విషయంలో ఆమె గట్టిగా పట్టుదల పట్టుకున్నమాట. అయినా పట్టుదల పెట్టి లేదు బ్రదర్, మీరు ఈ విషయాన్ని అంగీకరించాలి అని చెప్పి ఆమె చేయవలసిన పని. ఎందుకు చెబుతున్నానంటే యథార్థవంతురాలు, ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మీకు పదం కలుగుటకు నేను చూస్తున్నాను. తర్వాత మొదలను కూడా నన్ను 1 లేక 2 సార్లు ఇక్కడికి ఆహ్వానించారు. అప్పుడు నేను తెనాల్లో ఉంటున్నాను. అప్పుడు కొన్ని సందర్భాల వల్ల నేను రాలేకపోయాను. అయితే ఇప్పుడు రావటం సంతోషం, ఆనందం. ముఖ్యంగా ఈ గ్రేట్ క్రిస్మస్ డే అన్నమాట. గ్రేట్ క్రిస్మస్ డే ఈరోజు రావటం, ఈ సాక్ష్యాలు మీ మనసులో ఉంచుకొని ప్రార్థన చేయండి. నా పేరు పీటర్, ఇందాక పేర్లు చెప్పారు కదా, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నేను సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాను.
ఇక్కడ దగ్గర 12 సంవత్సరాలు అయింది. తర్వాత వీళ్ళు ఇక్కడే ఉంటారు, ఇంట్లో ఉంటారు. మా అమ్మాయి వచ్చి యుఎస్లో మాస్టర్స్ ఎంఎస్ చేస్తుంది. మొదటి సంవత్సరం అయిపోయింది, రెండో సంవత్సరం తెలుస్తుంది. అబ్బాయి వచ్చి ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ ఫైనల్ సెమిస్టర్ కోయంబత్తూరులో ఫారిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దినకరన్ గారు పేరు తెలుసా? డిజిఎస్ దినకరన్ గారు పేరు విన్నారా? పాల్ దినకరన్, జీసస్ గర్ల్స్ మినిస్ట్రీస్ వాళ్ళు అక్కడ కాలేజీలో చదువుతున్నారు. ఇది నా బ్యాక్గ్రౌండ్. తర్వాత అన్నతో కలిసి సాగిన అనుబంధం. వాకింగ్ చెప్పుకుందామా? నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లు చెప్పండి. అంటే వాళ్ళు ఎట్లున్నారంటే అంటే సెమీ స్లిప్లో ఉన్నారు. అందుకని ఎలాంటి పరీక్షలు ఉంటే నేను కూడా 92 to 96 బ్యాచ్ 96లో ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. ప్రియదేని పెట్టారా, ఈరోజు మనకి ప్రభు అనుసరించిన వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయము. అందరికి తెలుసు కదా, పిల్లలందరూ చక్కగా మౌనంగా వినాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనము మనం కలిసి చదువుతాం. ఇందాక చక్కదర్శి గారు ప్రత్యక్షరాలతో కలిసి చదువుతాం. అందరూ వాక్యంలో ప్రవేశిస్తున్నాం మనం. కనుక ప్రియదేని బిడ్డలారా, శ్రద్ధ కలిగి ఉండాలా. 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ప్రభు నామానికి మరొకసారి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయించుండెను. ప్రీతిని బిడ్డలారా, మనకి ఈ క్రిస్మస్ సందేశాలు శుభవర్తమానాలు మీరు బాగా వింటారు. ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు స్పెషల్ ఏముంటుంది? అంతే కదా వాక్యం. ప్రీతిని బిడ్డలారా, ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో ఒక క్రొత్త కోణంలో మాట్లాడాలని మనము పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం వేడుకున్నాం. చూడండి, వాక్యం వినాలి. 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మంచి మాట రాయబడింది. ఇవన్నీ క్రిస్మస్ సంబంధించిన వాక్యాలే, శుభవర్తమానాలే, యేసు ప్రభు పుట్టి గురించిన వాక్యాలే. అయితే ఇక్కడ మనకు రాయబడిన మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. దేవుని బిడ్డలారా, భూమి మీద సమాధానము అంటే భూమి మీద సమాధానము యేసు ప్రభు యొక్క రాకతో వచ్చింది. భూమి మీద సమాధానము ఎవరికి? ఆయనకి ఇష్టలైన పిల్లలకు. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే వెల్ ప్లీజ్డ్ అని అంటున్నారు. వెల్ ప్లీజ్ అంటే ఇష్టలైన. ఇంకొక వర్షన్ ఏం చెప్తుందంటే ఫేవర్ ఫ్రమ్ గాడ్. దీన్ని ఏమంటారు? ఫేవర్ ఫ్రమ్ గాడ్ అంటే అనుగ్రహం కలిగిన వారు. ఎవరు? అనుగ్రహం కలిగిన వారు. వెల్ ప్లీజ్డ్ అంటే ఇష్టలైన వారికి ఏం కలిగింది? సమాధానం కలిగింది. ఎందుకు ఈ మాట రాయటం జరిగింది? వినండి, జాగ్రత్త వినండి. మంచిగా నిద్రపోతున్నారు, కొంతమంది నిద్రపోయారనుకోండి, మీ కళ్ళు
ఏపీకి వెళ్ళచ్చు లేక నేనే పెట్టేస్తాను. రీజన్ పెట్టారా? భూమి మీద సమాధానము. ఎందుకు భూమి మీద సమాధానము అంటే ఇదే వింటున్న జాగ్రత్త వినండి. 10వ వచనంలో ఏముంటుందంటే 2వ అధ్యాయం వినండి మీరు వినండి. 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుందంటే భయపడుకుడి భయపడుకుడి అని దేవుడు అక్కడ నా కాపరులతో చెప్పడం జరిగింది. భయపడవద్దు. ప్రియమైన బిడ్డలారా, సమాధానము యేసయ్యతో వచ్చింది. అంటే యేసయ్య లేనప్పుడు ఏముంది అక్కడ? భూమి మీద ఏముంది చెప్తుంది రైట్. ఏముంది? భయం ఉంది. ఏముంది? భయం ఉంది. భయము. ప్రియమైన బిడ్డలారా, ఎన్ని రకాలైన భయాలతో ఇప్పుడు ఉన్నాయి. ఎన్ని రకాలైన భయాలు మనుషుల చుట్టూ ఉన్నవి. భయము ఎక్కడుందో అక్కడ సమాధానం ఉండదు. భయం ఉన్న చోట సమాధానం ఉండదు. ఇఫ్ ఇస్ దేర్ ఎనీ ఫియర్, దేర్ ఇస్ నో పీస్. ఎక్కడైతే భయము ఉంటుందో, భయ సంబంధమైన విషయాలు ఉంటావో అక్కడ సమాధానం ఉండదు అన్నమాట. భయాలు ఏం చేస్తాయి, ఎట్లా చేస్తాయి? మనం కలిగి ఉన్న భయాలు ఎన్ని రకాల భయాలు ఉన్నాయి అంటే, ఎన్ని రకాల భయాలు ఉండటం వల్ల మనిషి మనం అందరం, నేను చాలా రాసుకున్నాను, ఇదన్నీ మీకు చెప్పాలంటే చాలా సమయం అవుతుంది. ప్రియమైన బిడ్డలారా, భయము ఎన్ని రకాల భయం ఉన్నాయి అంటే వినాలి బాగా, పిల్లలు చేస్తున్నారు. భయాలు మొట్టమొదటిగా మనం దేనికి ఎక్కువగా భయపడతామంటే చూడండి, భయంకి మొట్టమొదటిగా మనం ఎక్కువ భయపడేది ఫియర్ ఆఫ్ అన్నోన్. మనం తెలియని వాటి కోసం భయపడతాం. దేనికి భయపడతాం? మనం తెలియని వాటి కోసం భయపడతాం. జాగ్రత్త తక్కువ వినండి. రెండోది, మన భవిష్యత్ కోసం భయపడతాం. దేనికోసం భయపడతాం? భవిష్యత్ కోసం భయపడతాం. లేకపోతే శత్రువుని బట్టి భయపడతాం. దేన్ని బట్టి భయపడతాం? శత్రువుని బట్టి భయపడతాం. లేకపోతే అధికారం కలిగిన వారిని చూసి భయపడతాం. అవునా? అధికారం కలిగిన వారిని చూసి భయపడతామా లేదా? భయపడతాం. వాళ్ళతో విషయం మనం పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఉదాహరణ అక్కడ వాళ్ళు చేశారనమాట. అక్కడ పోస్టల్ సంబంధించిన మంచి అధికారం ఉన్నారనుకోండి, ఆయనతో మనం గొడవపడతామా? గొడవపడతాం. లేకపోతే ఇట్లా అధికారుల విషయంలో భయపడతాం. తర్వాత మనం ప్రేమించే వాళ్ళకి ఏదన్నా అవుతుందేమో అని కూడా భయపడతాం. అవునా? మనం ప్రేమించే వాళ్ళకి ఏదన్నా అవుతుందేమో అని భయపడతాం. తర్వాత మనకి ఏదన్నా అయిపోతుందని కూడా భయపడతాం. అవునా? విన్నారా? వినని వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఏమిటి? మనకి ఏమన్నా అయిపోతుందేమోనని మనం భయపడతాం. ఇట్లా ఎన్ని రకాల భయాలు ఉన్నాయో, ఎన్ని రకాల భయాలు. తర్వాత మనకింకా ప్రియమైన బిడ్డలారా, మనకేమన్నా ప్రమాదాలు ఉన్నాయో అని భయపడతాం. అవునా? మనకు ప్రమాదాలు ఏమైనా ఉన్నాయో భయపడతాం. ఇంకా ఏ విషయాల కోసం భయపడతామంటే, ఏమన్నా వినకూడని వార్తలు వినాల్సి వస్తుందేమోనని కూడా భయపడతాం లేదా? ఇవన్నీ మన నిత్య జీవితంలో రొటీన్ లైఫ్లో ఉన్నాయా లేవు? ఇవన్నీ ఉన్నాయా లేదా? చదువుకున్న వాళ్ళ పిల్లలకి చదువును చూసి భయపడతా ఉంటారు, అంతే కదా. లెక్కల సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి లెక్కలు చూసి భయపడతా ఉంటారు. అర్థమైందా? వివాహం, మన తల్లిదండ్రులు ఎట్లా ఉంటారంటే, వివాహం పిల్లలకి ఎప్పుడు అవుతుందా ఏంటనేది భయపడుతూ ఉంటారా లేదా? ఈ ప్రతి ఒక్క మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది మన మనసులో పెట్టుకోవాలి. మనం ఈ భయం గుప్పెట్లో బ్రతుకుతున్నాం. తర్వాత మనం ప్రత్యేకంగా ఇంకా విషయాలు చెప్పుకోవాలంటే,
మన చుట్టుపక్కల పరిస్థితులు కూడా దేశ విదేశీ పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తే ప్రీతం బిడ్డలారా, ఇజ్రాయెల్ దేశం అనేక దేశాలతో యుద్ధం చేస్తుంది. అవునా? ప్రత్యేకంగా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మధ్య ఎవరితో యుద్ధం జరుగుతుంది? ఇజ్రాయెల్ దేశం ఎవరితో యుద్ధం చేస్తుంది? ఎవరితో యుద్ధం చేస్తుంది? మీరందరూ చక్కగా మౌనం ఉంటే నేను వాక్యం చెప్తాను, లేకపోతే ప్రారంభిస్తాను. బాగా డిస్టర్బ్ అవుతున్నారు. ఎవరైనా మనుషులు వస్తే వాళ్ళంతా శ్రద్ధ పెడుతున్నారు. ఈ డిసిప్లిన్ ఉండటం చాలా అవసరం. మనుషులు వచ్చి కూర్చొని ఎందుకు వాళ్ళ వైపు వస్తారు? మీరు వాక్యం కోసం వచ్చారా, లేకపోతే మనుషులు ప్రవర్తన కోసం వచ్చారా? డిసిప్లిన్గా లేకపోతే నేను స్టాప్ చేస్తాను. అర్థమైందా? పిల్లల్ని శ్రద్ధగా కంట్రోల్లో పెట్టాలి. ఇది వాక్య సమయం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన వాక్యం మనకు అనుగ్రహిస్తున్నాడు. నిలబడింది వ్యక్తి కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. డిసిప్లిన్గా లేదనుకోండి, క్రమశిక్షణ లేదనుకోండి, ప్రభు అక్కడ ఇష్టపడతాడు. అర్థమైందా? ఒకళ్ళు వస్తే ఎందుకు అందరూ వస్తారు? నేను చాలా ప్రేమగా చెప్పాలనుకుంటున్నాను. మీరు నన్ను మార్చేస్తున్నారు. తర్వాత వెనకొచ్చిన వాళ్ళు వెనకాల ఉంటే మంచిది, ముందుకు రాలేదు. ముందుకు వస్తాం వల్ల అందరూ వాళ్ళ వైపు తిరుగుతున్నారు, అందరూ డైవర్షన్ అవుతుంది. కాబట్టి ప్రీతి ఏం పెట్టారా? ప్రేమతో అర్థం చేసుకోండి. ప్రపంచం అంతా భయం గుప్పెట్లో ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అందరి దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఈ అణుబాంబులు వాళ్ళు ప్రయోగించారనుకోండి, దేశంలో అనేక ప్రాంతాలు నష్టపోతాం. అట్లానే చైనా ఎవరితో యుద్ధం చేస్తుంది? ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది. తెలుసా? తెలియదు? ఇవన్నీ తెలుసు. వెరీ గుడ్. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే, ఇది మితిమీరిన స్థాయికి వెళ్ళిపోయింది అనుకోండి. మితిమీరిన స్థాయికి వెళ్ళిపోతే ఏమైంది? ఏదో ఒక నష్టం లేదు. ఈ సాతానుడు ఏం చేస్తారంటే ప్రీతం పెట్టారా, ఈ ఈ ఇలాంటివి అంటే అసంబద్ధమైనవి, అంటే క్షేమము కాని వాటిని ఎవరొకరిని పెట్టి చేస్తూ ఉంటాడు, ఎవరొకరిని ప్రేరేపిస్తాడు. శత్రువైన సాతాను ఏం చేస్తాడంటే, ఎవరినో ఒకరిని వాడు వారిని ఆక్రమించి లేదా వారిని ప్రేరేపిస్తాడు, ప్రొవోక్ చేస్తాడు, ప్రేరేపించి అవి చేపిస్తూ ఉంటాడు అన్నమాట. అర్థమైందా? కాబట్టి సాతాను యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ భూమి మీద ఉన్న ప్రజలకు సమాధానం ఉండకూడదు. ఏముండకూడదు? సమాధానం ఉండకూడదు, నెమ్మది ఉండకూడదు. ఇవన్నీ లేకుండా చేయటమే వాడి ఉద్దేశం. చూడండి, ఈ భయం వల్ల ఏమవుతుందంటే, సరే ప్రపంచంలో జరుగుతున్న విషయాలు మనం కొన్ని తెలుసుకున్నాం, ఊరికే మీకు గుర్తు చేశాను. మన ఆత్మీయ జీవితంలో మనకేం జరుగుతుందో తెలుస్తాం. భయం అనేది మనల్ని ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది అంటే, భయం ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా నెమ్మది లేకుండా చేస్తుంది. మనలో ఏం చేయలేకుండా చేస్తుంది? నెమ్మది లేకుండా చేస్తుంది. నెమ్మది లేని చోట విశ్వాసం ఉండదు. ఏముండదు? విశ్వాసం ఉండదు. అంటే ఏం పోయింది? ఇప్పుడు మనకి నెమ్మదితో పాటు ఏం పోయింది? విశ్వాసం ఉండదు. విశ్వాసం పోయింది. విశ్వాసం దేనితో ముడిపడి ఉన్నదంటే ప్రేమతో ముడిపడి ఉంటుంది. దేనితో ముడిపడి ఉంటుంది? ప్రేమతో ముడిపడి ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే తన సొంత కుమారుని భూమి మీదకి పంపించాడు. లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెలకు ఆయన వచ్చున్నాడు. అర్థమైందా? ఆయన లోకం ఎంతో ప్రేమించాడు కానీ కూడా తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ప్రీతం బిడ్డలారా, అంటే మనకేం కోల్పోతున్నాము? ఎక్కడ భయం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు. ఎక్కడ భయం ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు. విశ్వాసం అంటే నెమ్మది, విశ్వాసం రెండో ఉంటున్నాం. దాని తర్వాత ఏమవుతుంది తెలుసా? విధేయత తగ్గిపోతూ ఉంటుంది. ఏం తగ్గిపోతూ ఉంటుంది? భయం ఉన్న చోట ఏమైందంటే, ఇది దైవికమైన భయం కాదు. దైవికమైన భయం చేసే పనులు వేరుకుంటాయి. ఇది దైవికమైన భయం కాదు కాబట్టి, ఇది దుష్టుడైన సాతాను ద్వారా జరిగే క్రియలు కాబట్టి వీటన్నిటిలో అతను మన శత్రువు. ప్రీతిని పెట్టారా?
అతను ఏం చేస్తాడంటే మనకు భయం కలుగు చేస్తాడు, కలవరం కలుగు చేస్తాడు. ఈ స్టేజ్లో మనకి ఏమవుతుందంటే విధేయత కోల్పోతాం. ఏం కోల్పోతాం? విధేయత కోల్పోతాం. విధేయత కోల్పోతున్న తర్వాత ఎప్పుడైతే విధేయత కోల్పోతామో ఈ 3 స్టెప్పులు గుర్తుపెట్టుకోండి మనసులో. ఆమె బ్రహ్మాండంగా నిద్రపోతాం. తల్లి నైట్ డ్యూటీ చేసి వచ్చావమ్మా, నీళ్ళు పెట్టుకోడు. సరే సరే, మిమ్మల్ని అందరూ ఆమె చూడమని కాదు, మళ్ళీ మనం బాధ పెట్టుకోండి. హల్లెలూయా. ఈ బ్యాన్ల వల్ల కూడా అట్లా ఉంటుంది. ఆమెకి ఆసక్తి ఉండొచ్చు అని సహోదరి జాగ్రత్త కొద్దిసేపు ఓపిక. అయితే ప్రీతిని పెట్టారా, ఎప్పుడైతే ప్రేమ విశ్వాసము తర్వాత విధేయత మనలో తగ్గిపోతుందో కోల్పోతుంది భయం వల్ల, ప్రీతిని పెట్టారా ఏం జరిగిందంటే మనలో ఏం జరిగిందంటే దేవునితో కనెక్షన్ తెగిపోతూ ఉంటుంది. దేవునికి దూరం అయిపోతాం. ఎవరికి దూరం అయిపోతాం? దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరం అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి, ఈ స్టేజ్ వేరు, ఇవి ఒకసారిగా జరగవు, అవి మనలో జరుగుతూనే ఉంటాయి. ప్రీతిని బిడ్డలారా, ఎక్కడ భయం ఉంటుందో అక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ప్రీతిని బిడ్డలు దాని తర్వాత ఎప్పుడైతే దేవునితో కనెక్షన్, దేవునితో సహవాసం తగ్గిపోతున్నప్పుడు ఏమైందంటే చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం. ఏం చేస్తాం? చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం. అప్పుడు వరకు కూడా తెలియదు. మనం అనుకుంటాం భక్తులు అనుకుంటాం, మనం ప్రార్థనా పరులు అనుకుంటాం, మనం విశ్వాస వీరులు అనుకుంటాం, మనం విజ్ఞాపన చేస్తున్నాం అనుకుంటాం, మనం కానుకలు ఇస్తున్నాం అనుకుంటాం, ఇవన్నీ అనుకుంటాం మనం. కానీ అప్పుడు చాలా జరిగిపోతుంది. ఏం జరిగిపోయింది? దేవునితో సహవాసం పోయిన కాడ నుంచి మనలో నుంచి వాడు ఏం తీసుకొస్తాడంటే ఈ చిన్న చిన్న పొరపాట్లు చేపిస్తాడు. సంఘము అంటే ఒకప్పుడు పరుగులు తీసిన వాళ్ళు ఇప్పుడు పరుగులు తీరు. ఇంత ముందర సమయానికి వచ్చేవాళ్ళు, ముందర వచ్చేవాళ్ళు మెల్లగా స్లో అయిపోతూ ఉంటారు. తర్వాత ఉత్సాహంగా ఇచ్చే మనసున్న వాళ్ళు నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రార్థన అనగల తక్కువ ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయడం తగ్గిపోతూ ఉంటుంది. విశ్వాసంతో నడిచేవాళ్ళు విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. ఆత్మీయతలో మండుతున్న వాళ్ళు నెమ్మదిగా అయిపోతూ ఉంటుంది, చల్లబడిపోతూ ఉంటాం. ఇవన్నీ తెలీదు, ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ప్రీతిని బిడ్డలారా, ఆ రీతిగా ఏమవుతుందంటే పొరపాటుల నుంచి పాపంలోకి ప్రవేశించాలి. పాపం మనలోకి ప్రవేశిస్తుంది. ఏం ప్రవేశిస్తుంది? పాపం ప్రవేశిస్తుంది. పొరపాట్ల స్థాయి దాటిపోయింది. ఇప్పుడు మీరు ఎవరన్నా, కొంతమంది రక్షించబడి ఉంటారు, దురలవాట్లు కలిగిన వాళ్ళు ఉంటారు, చెడు అలవాట్లు కలిగిన వాళ్ళు ఉంటారు. వారిని కనుక్కుంటే వారి ప్రారంభం చిన్నగానే తయారవుతుంది. అంతే కదా? సిగరెట్ తాగేవాడు మొదట తెలియకుండా తాగుతాడు, తర్వాత అట్లా ప్రారంభం అవుతుంది. నెమ్మది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే సిగరెట్ లేకుండా అతను ఉంటాడు. అట్లానే చెడు అలవాట్లు అట్లా అయిపోయింది. పొరపాట్లు కాస్త పాపంగా మారిపోవడం, పొరపాటు కాస్త పాపం చేయటం ప్రారంభిస్తాం. పాపం చేసిన తర్వాత పాపం వలన వచ్చే జీతము అది కూడా వెంటనే రాదు. అది ఎట్లా ప్రవేశిస్తుంది అంటే మొట్టమొదటి రోగంగా ప్రవేశిస్తుంది. ఎట్లా ప్రవేశిస్తుంది? రోగంగా ప్రవేశిస్తుంది. తర్వాత ఏం చేస్తుంది అంటే రోగము వ్యాధిగా మారిపోయింది. ఏమైపోయింది? వ్యాధిగా మారిపోయింది. మారిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే దీని క్లోజింగ్ ఎట్లా ఉంటుందంటే వ్యాధిగా మారిపోయి మనలో అసహ్యత కలుగు చేస్తుంది. ఏం కలుగు చేస్తుందంటే దేవునికి దూరం అయిపోయాం, అది చివరి స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. అంటే ఏమైందంటే మనం ఈ ఆత్మీయ జీవితంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు చివరికి ఏమైందంటే మనం పాపం వల్ల వచ్చే జీతము అల్టిమేట్లీ ఏమవుతుందో తెలుసా? మన ఊపిరి ఆగిపోతుంది. ఏం ఆగిపోతుంది? ఊపిరి. శాతానికి కావాల్సింది ఏం కావాలి? వాడికి కావాల్సింది ప్రిజన్ పెట్టారా? ఊపిరి అంటే జీవము. ఊపిరి అంటే జీవము. ఆ జీవము ఎవరి ద్వారా వచ్చింది? యేసయ్య ద్వారా వచ్చింది, దేవుని ద్వారా వచ్చింది. అల్టిమేట్ సాతాన్ యొక్క గోల్ ఏంటంటే మనిషిలో కానీ, ప్రాంతంలో కానీ, కుటుంబంలో కానీ
లేకపోతే ఏ ప్రాంత దేశంలో కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తేది భయం. భయం గుప్పెట్లో ఉంటాం మనందరం ప్రియని బిడ్డ. ఏం చేయాలన్నా భయం కలిగి ఉంటాం. కాబట్టి ఏమవుతుందంటే ఈ భయం వలన చివరి స్టేజ్కి ఎక్కడ తీసుకెళ్తాడంటే మనల్ని ఏం తీసుకెళ్తాడు? మన ఊపిరి. వాడి ఉద్దేశం ఏమో తెలుసా? వాడి ఉద్దేశం మన ఊపిరి తీసేయాలి. ఈ ఊపిరి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అందుకని యేసయ్య అంటాడు, నేనే మార్గము, సత్యము, జీవము. ఐఎమ్ ద లైఫ్. నేను జీవాన్ని. కాబట్టి వాడి ఉద్దేశం, సాతాను యొక్క ఉద్దేశము భూమి మీద జీవం ఉండకూడదు. భూమి మీద జీవం ఉండకూడదు. జీవానికి ఆధారమైన దేవుని బిడ్డలు ఉండకుండా చేయటమే సాతాను యొక్క ఉద్దేశం. సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రార్థన చేసే వాళ్ళు ఉండకూడదు, విశ్వాసంతో ఉన్న వాళ్ళు ఉండకూడదు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఉండకూడదు, దేవుని బిడ్డలు ఉండకూడదు, సేవకులు ఉండకూడదు, సంఘమే ఉండకూడదు. కాబట్టి వాడు సంఘములో ఒక నిరాశ విసిరేస్తాడు, సంఘములో ఒక భయాన్ని విసిరేస్తాడు, సంఘములో ఒక పోట్లాట విసిరేస్తాడు. వీటన్నిటిని చూసి చల్ల చెదిరైపోతాం మనం ప్రియమైన బిడ్డ. కారణం ఒక భయాన్ని క్రియేట్ చేస్తాడు, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. విశ్వాసులైన మనం మోకరిస్తే మనకు భయము ఉండకూడదు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఫియర్ నాట్, భయపడవద్దు. అందుకనే దూత ఏమంటుందంటే కాపర్ల దగ్గరికి వెళ్ళి, గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి, ఫియర్ నాట్, భయపడవద్దు, మీకు ఒక శుభవర్తమానం వచ్చింది, మీకు ఒక శుభవర్తమానం. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు జన్మించున్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. మీకు ఇదే శుభ ఆనవాళ్ళు. హల్లెలూయా. భయంతో ఉన్నారు, వాళ్ళు భయపడిపోయారు ప్రియమైన బిడ్డలారా. ఆ రోజు భూమి మీద యేసుక్రీస్తు జనన సమయంలో ఆ ఇజ్రాయెల్ దేశమంతా రోమీల యొక్క భయంతో నింపబడింది. రోమా సామ్రాజ్య పరిపాలన ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. రోమీలు, హేరోదు పరిపాలన చేస్తున్నాడు. హేరోదు అతి క్రూరంగా యూదులను, ఇజ్రాయెల్ను బాధపెడుతున్న సమయం. రోమీయులు ప్రియమైన బిడ్డలారా, హేరోదు యూదుడు అనిపించుకునేటకు ఎంతో ప్రయత్నం చేశాడు. రోమీలు ఏం చేస్తున్నారంటే రోమా సామ్రాజ్యం వారి మీద పరిపాలన చేస్తుంది. ఈ రోజు సాతాను నీ మీద, నా మీద, సంఘాల మీద పరిపాలన చేస్తుంది ప్రియమైన బిడ్డలారా. వాడు ఏం చేస్తాడంటే భయాన్ని తీసుకొస్తాడు. భయాన్ని తీసుకొచ్చి నెమ్మదిగా తీసుకెళ్ళి చివరికి వాడు ఏమేంటి తెలుసా? వాడు అల్టిమేట్ గోల్ ఏంటి తెలుసా? వాడి చివరి యొక్క ప్రాముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వాంట్ టు టేక్ అవర్ లైఫ్. మన జీవాన్ని తీసివేయటమే వాడి ఉద్దేశం. మన జీవాన్ని తీసివేయాలి భూమి మీద నుంచి. కాబట్టి ఈ భూమి మీదకి జీవమై ఉన్న యేసయ్య నీ కొరకు, నా కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు నీ కొరకు, నా కొరకు భూమి మీదకి వచ్చారు ప్రియమైన బిడ్డలారా. దేవాది దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు. దేవాది దేవుడు, ఆయన వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు. గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్లెష్. ఆయన శరీరాన్ని ధరించుకొని నీ కొరకు, నా కొరకు వచ్చి మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే నీలో ఉన్న, నాలో ఉన్న భయాన్ని తీసివేశాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. భయాన్ని తీసివేస్తాడు. ఇంకా నేను కొన్ని విషయాలు చెప్పాలంటే, మాట్లాడు అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. గట్టిగానే ఉన్నారు, మాట్లాడుతున్నారు, హల్లెలూయా చెప్పట్లా. తెలివి ఉన్నారు, మహా తెలివి. గుంటూరు జిల్లా కొల్లిపారు. అరిసెలు బాగా వండుకున్నారా? చక్రాలు, కజ్జికాయలు ఉండేరా లేదా? మరి మనం పెడతారా లేదా? రాత్రి అంతా నిన్నంతా బాగా పాకం బట్టి నిద్ర పని చేసుకుని వచ్చారు కదా, కష్టపడితే నిద్ర వస్తుంది. సరే, మంచిది. వంటలు వండుకోవాలా, సంతోషంగా ఉండాలి. క్రిస్మస్ కూడా మనకు సంతోషం, ఆనందం కలిగజేసింది. ప్రియమైన బిడ్డలారా, చూడండి, భయం వల్ల ప్రత్యేకంగా ఇప్పుడు కొన్ని విషయాలు మనం జనరల్గా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఆత్మీయ బిడ్డల్లో ఏం జరిగిందో తెలుస్తుంది. ఆత్మీయ బిడ్డల్లో ఏం జరిగిందంటే, మనం యేసు రక్తంతో కడగబడిన వారు, ప్రభు యొక్క వాక్యం చేత ఉదక స్నానం చేయబడిన వారు, తర్వాత ప్రభు యొక్క ఆత్మతో నింపబడిన వారు. ప్రభు యొక్క ఆత్మతో నింపబడేవారా కదా? ఏం జరిగిందంటే మనలో కనపడని భయము,
అన్నోన్ ఫియర్ అంటే మనకు తెలియని భయం ఏం చేస్తుందంటే, మొట్టమొదటిగా విశ్వాసుల్లో స్టేజ్ని ఎట్లా చేస్తుంది అంటే, చూడండి ఇందాక కొన్ని విషయాలు చెప్పాను. స్తుతి చెల్లించకుండా ఆగిపోతాం. ఏం చేస్తాం? ఇంత ముందర బాగా స్తుతి చెల్లించవడం కదా, ఇంత ముందర బాగా స్తుతి చెల్లిస్తాం కదా, ప్రతిదానికి స్తోత్రం 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 అనేవాళ్ళు కదా, హల్లెలూయా వందనాలు చెప్పేవాళ్ళు కదా, 2 చేతులు ఎత్తి నమస్కారం చెల్లించేవాడు కదా, మోకరించి 2 మోకాళ్ళు వేసి స్తుతి చెల్లించేవాళ్ళం కదా, మందిరం రాగానే 2 మోకాళ్ళు వేసి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించేవాళ్ళం కదా. ఎప్పుడైతే నీలోకి నాలోకి మనలోకి భయం ప్రవేశిస్తుందో స్తుతి డౌన్ అయిపోతుంది. ఏమైపోయింది? స్తుతి తగ్గిపోయింది. తర్వాత ఇంకేం తగ్గిపోయిందో తెలుసా? మంచి చేయటం తగ్గిపోతుంది. ఏదైంది? మంచి చేయటం, సేవ చేయటం. మంచి చేయటం తగ్గిపోయిందంటే, ఇంతమందిలో నువ్వు నేను మనం ఎట్లుండేవాళ్ళం అంటే, ఎవరికైనా బాగాలేదనుకో పరిగెత్తుకుంటూ వెళ్ళి పలకరించేవాళ్ళం. వెళ్ళేవాళ్ళమా? ఎవరైనా హాస్పిటల్ ఉన్నారంటే వెంటనే వెళ్ళేవాళ్ళం. లేకపోతే ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే వెళ్ళేవాళ్ళం. వెళ్తాం లేదా? ఎవరికైనా సహోదరులకి కుటుంబాలు ఏదన్నా బాధ కలిగిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. మొదట మీరు లేకపోతే మొదట మనం ఉండేవాళ్ళం. నెమ్మదిగా ఏమైందంటే ఈ భయం ఏం చేస్తుందంటే నెమ్మదిగా అది తగ్గించింది. ఫస్ట్ నుంచి సెకండ్లోకి వచ్చేస్తాం. ఏమైపోతాం? ఫస్ట్ నుంచి సెకండ్లోకి వచ్చేసాం. సెకండ్ నుంచి 3లోకి, థర్డ్లోకి వచ్చేసాం. తర్వాత ఇంకేమైందని చెప్తుంటే, విధేయత చూపలేము. ఇందాక చెప్తున్నమాట. ఏం చూపలేము? విధేయత చూపలేము. విధేయత చూపలేము. విధేయతకి ఒక మారు పేరు అబ్రహాం. ఎవరు మారు పేరు? అబ్రహాం ఒక మారు. తన సొంత కుమారుని కూడా ఇచ్చేయటానికి ఆయన వెనదీయలేదు. ఆ పరిశోధనలో, ఆ యొక్క పరీక్షలో అబ్రహాం నిలబడ్డాడు. కాబట్టి ఎవరికి తండ్రి అయ్యాడు ఆయన? ఎవరికి తండ్రి అయ్యాడు? విశ్వాసులకు తండ్రి, ఫాదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రీతి అయితే అలాంటి విధేయత చూపటం మానేస్తాం. విధేయత చూపటం మానేస్తాం. ఇంకోటి చెప్పనా, ఈ విధేయత గురించి కాదు కానీ ఇప్పుడు ఇది చాలా విషయం. సాతానుతో పోరాడే విషయంలో తగ్గిపోతాం. ఏం చేస్తాం? సాతానుతో పోరాడే విషయంలో తగ్గిపోతాం. ఇంత ముందర జ్వరం వచ్చిందనుకో పోరాడతాం, అనారోగ్యం కలిగిందనుకో పోరాడతాం, సంఘంలో ఏదన్నా బాధ కలిగిందనుకో పోరాడతాం, ఉపవాస ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం. పోరాట పటిమ ఏమైపోయింది? నెమ్మదిగా తగ్గిపోయింది. ఒకప్పుడు గంటలు వేకువజామున లేచి ప్రార్థన చేసే అలవాటు. 3 గంటలు లేచేవాళ్ళు, 4 గంటలు లేచేవాళ్ళు, 5 గంటలు లేచేవాళ్ళు, 6 గంటలు లేచేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే నిద్ర ముంచి వేస్తుంది. నిద్ర బలహీనత కలుగు చేస్తుంది. నిద్ర ఏం చేస్తుంది అంటే మనల్ని ఆవరించి వేస్తుంది. ఒకప్పుడు ప్రార్థన ఏం చేసేదంటే మనల్ని మెలుగు ఇచ్చేసేది. మనం 3-4 గంటలు పడుకున్న నిద్ర సరిపోయేటట్టు చేసేది ప్రార్థన. హల్లెలూయా. దేవుని ఆత్మ ఏం చెప్పిందంటే, లే, మోకరించి ప్రార్థన చేయి. సంఘం కొరకు, కుటుంబం కొరకు, వ్యక్తిగతంగా, రక్త సంబంధుల కొరకు, వంశావళుల కొరకు, రాష్ట్ర బిడ్డల కొరకు, దేశ బిడ్డల కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థన చేసే మనము ఏమైపోయామంటే, ఇప్పుడు ఏమైందంటే సాతానుతో పోరాడే శక్తి తగ్గిపోతుంది. బలహీనులు అయిపోతాం. ఒకప్పుడు తలనొప్పి లేదా జ్వరము లేదా ఇంకేది వచ్చినా సరే టాబ్లెట్ వేసుకుంటానికి లాస్ట్ స్టేజ్లో పెడతాం. అంతే కదా? టాబ్లెట్ ఎక్కడ పెడుతుంది? చివరి స్టేజ్లో. వేసుకుంటాం, లేకపోతే లేదు. అది చివరి స్టేజ్లో ఉంటుంది. ఇప్పుడు టాబ్లెట్ ఎక్కడికి వచ్చేస్తుంది? మొదటి స్టేజ్కి వచ్చేసి, అమ్మాయి టాబ్లెట్ ఇవ్వమ్మ తలనొప్పి. ఇప్పుడు మన బ్యాగులు తీస్తే, ఆడవాళ్ళ బ్యాగులు లేదా పురుషుల దగ్గర ఉండవచ్చింది. బ్యాగులు తీస్తే ఏమేమి ఉంటాయి బ్యాగుల్లో? ఇంతకుముందు కరపత్రాలు ఉండేవి, వాగ్దాన సందేశాలు ఉండేవి, వాగ్దానాలు ఉంటాయి ఎట్లుంటుంది కదా, అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏముంటాయి? పెద్ద షీట్లు ఉంటాయి. ఏ షీట్లు? తలనొప్పి షీట్లు, కడుపు నొప్పి షీట్లు, తలనొప్పి ఏది కావాలంటే అవి షీట్లు ఉంటాయి. కారణం ప్రార్థన లేదు. ప్రియదేవుని బిడ్డలారా, దర్శనం కలిగిన జీవితం లేదు, ప్రత్యక్షత కలిగిన జీవితం లేదు. ఇవన్నీ ఏమైపోయినాయి అంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే భయం నీలో నాలో ప్రవేశిస్తుందో, నీ కుటుంబంలోకి నా కుటుంబంలోకి ప్రవేశిస్తుందో, సంఘంలోకి ప్రవేశిస్తుందో, ప్రేమ పోతుంది, విశ్వాసం పోతుంది, విధేయత పోతుంది. ఇవన్నీ పోయి
ఏమవుతుందంటే ఒకప్పుడు సాతాను ఎదిరించే శక్తి, సాతాను ఎదిరించే విశ్వాసము, సాతాను ఎదిరించే కృప, ఇవన్నీ పోయి ఏమైపోయిందంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మనల్ని ఎవరు పరిపాలన చేస్తారు? ఇంత ముందులా మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పరిపాలన చేసేవాడు. ఈజ్ ద రూల్ అవర్ హార్ట్. మన హృదయాన్ని ఆయన పరిపాలన చేసేవాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మనం గొప్ప కార్యాలు చేసిన వారు, బలమైన పనులు చేసిన వారు, దేవుని కొరకు నిలబడిన వారం, దేవుని కొరకు త్యాగమయ్యే జీవితం ఉన్న మనము ఇప్పుడు ఎవరు రూలర్గా మారిపోయారు? సర్వాంగ కవచములు పోయినాయి. దేవుని యొక్క ఆయుధాలు మనలో పోయినాయి. రక్షణ మర్చిపోయాం, విశ్వాసం మర్చిపోయాము, డాలును మర్చిపోయాము, సువార్తను మర్చిపోయాము, కవచం మర్చిపోయాము. ఇవన్నీ పోయినాయి. వాడు ఒక్కొక్కటి నాలో నుంచి తీసివేసి వాడు ఏం చేశాడంటే ఇప్పుడు నిన్ను ప్రియమైన బిడ్డలారా ఎంపీ చేసి పడేశాడు. భయం రూపంలో, కలవరం రూపం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నిరుత్సాహంతో చేస్తాడు, అనారోగ్యం ప్రవేశపెడతాడు, వ్యాధి ప్రవేశపెడతాడు. అది నువ్వు ఫైట్ చేస్తే, అది నువ్వు నేను సంఘం పెట్టి ప్రార్థన చేస్తే పారిపోతే యేసు నామములో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి రోగము యేసు క్రీస్తు అధికారం కలిగినములు పారిపోవును గాక, తొలగిపోవును గాక. దేవుని శక్తి మనల్ని కమ్ముకొనును గాక. మరియమ్మ మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు ఆమె మీదకి వచ్చినప్పుడు, సర్వోన్నతిని శక్తి కమ్ముకున్నప్పుడు పరిశుద్ధుడు జన్మించాడు. ఇదే పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు బాప్తిసం పొంది సేవ ప్రారంభించే సమయంలో ఆయన మీదకు శరీరాకంలో పావుల రూపంలో వచ్చి ఉన్నాడు. శరీరాకంలో నీ మీదకు, నా మీదకు పరిశుద్ధాత్ముడు వచ్చి కార్యాలు చేస్తున్నాడు. తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు యేసు నామంలో ఆయన నీ మీదకు, నా మీదకు, నీలో, నాలో, సంఘంలో, మన హృదయంలో నివాసం ఉండి ఆయన కార్యం చేస్తున్నాడు. ఎప్పుడైతే భయం ప్రవేశపడిందో, భయం మనం తావిచ్చామో, అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన తగ్గిపోతున్నాడు, వేరే వాడు హెచ్చైపోతున్నాడు. ఇదేం పెట్టారా? తగ్గించుకోవాల్సిన మనం తగ్గించుకోవట్లేదు. ఏం చేసుకుంటున్నాం? హెచ్చించుకుంటున్నాం. ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలి. వీ హ్యావ్ టు బౌ డౌన్. మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఉన్నత స్థలాల మీద నిన్ను నన్ను కూర్చుండబెడతాడు. హల్లెలూయా. బలమైన వారిని కిందకి నెట్టేసి బలహీనులైన మనల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి, దీస్ ఆర్ మై చిల్డ్రన్, నా బిడ్డలు వీళ్ళంతా, నా కుమారులు, నా కుమార్తెలు, వీరు నా నామంలో మీ ఎదుట నిలబడ్డారు. పారిపోయిన మోషే ఐగుప్తులో ఫరో ఎదుట నిలబడ్డాడు. ఆ ఫరోను చూసి పారిపోయిన మోషే ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క అనుభవంలోకి వెళ్ళాడో, ఈ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫారో అండ్ హీ ఈజ్ రిబ్యూకింగ్ ద ఫారో, హీ ఈజ్ స్ట్రైకింగ్ డౌన్ ద ఫారో అండ్ హీ ఈజ్ బ్రేకింగ్ డౌన్ ద ఫారో. 10 అద్భుతాలు చేశారు. 10 అద్భుతాలు. బిఫోర్ పారిపోయిన ఫరోను చూసి, సమస్యను చూసి నువ్వు నేను పారిపోతాం. చదువును చూసి భయపడకూడదు. దైవ జ్ఞానం దేవుడు ఏం చేస్తాడంటే తన బిడ్డలకు వాక్యం చదివితే తెలివితేటలతో నింపుతాడు మన బిడ్డల్ని. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు నువ్వు నేను విశ్వసించగలిగితే. ప్రతి విషయంలో దేవుని యొక్క ప్రార్థన చేసి ప్రతి విషయం మనం పొందుకొనుదుము గాక, శక్తితో నింపబడుదుము గాక, దేవుని కార్యములు, గొప్ప కార్యములు చేయుదుము గాక, దేవుని కొరకు చివరి వరకు బలముగా పని చేయుదుము గాక. చదువుకున్న బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు. వన్స్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్రేట్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుని శక్తి కలిగిన కార్యాలు కుటుంబాల్లో జరుగుతాయి. దేవునికి ఏది అసాధ్యం కాదు, కేవలం విశ్వసించడం మన చేతనైతే. He is powerful God and mighty God we have. అందుకని ఆయన భూమి మీదకి వచ్చాడు. చూడండి, ఒక లక్షణం మనం చెప్తాం. తర్వాత ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పుడైతే భయం మనలోకి వస్తుందో ప్రియమైన బిడ్డలారా, తెలివిగా ఉండటం పోతుంది. ఏమైంది? తెలివితేటలు పోతుంది. ఎప్పుడు భయం మనలో ప్రవేశిస్తుంది ఏం పోతుంది? తెలివితేటలు పోతుంది. భయం వచ్చేసిందంటే మనం తెలివిగా ఉండలేము. తర్వాత ఇంకోటి చెప్తే చాలా కష్టమైపోతాం. ఇంకోటి చెప్తే ఎప్పుడైతే భయం మనలోకి వస్తుందో ప్రియమైన బిడ్డలారా,
ఆయుష్ తగ్గటం ప్రారంభం. ఏం తగ్గటం ప్రారంభమవుతుంది అంటే సంవత్సరాలు తగ్గిపోతాం. వాస్తవంగా ఏమవ్వాలి? సంవత్సరాలు ఏమవ్వాలి? దేవుని బిడ్డలకు ఏమవ్వాలి? ఆయుష్ పెరగాలి. ఆయన దీర్ఘాయుష్ ఇస్తాడు నాకు. హల్లెలూయా. తల్లిదండ్రులు ప్రేమించలేం. ఏం చేయలేం? తల్లిదండ్రులు ప్రేమించలేం, తోబుట్టువులను ప్రేమించం మనం. అర్థమైందా? ఇంత ముందు కుటుంబంగా వచ్చేవాళ్ళు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఏమైందంటే ఒక్కొక్క వికెట్ డౌన్ అయిపోయి ఏమైందంటే ఇప్పుడు ఒకళ్ళు అయిపోయిన తర్వాత మనం కూడా అయిపోతాం. అంతేగా జరిగేది. కుటుంబాలు అంతేగా జరిగింది. కుటుంబంగా ఎందుకు మందిరం రాలేకపోతున్నాం? ప్రియదేవుని బిడ్డలారా? ఎందుకు సంఘంలో అనారోగ్యాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటిలో ప్రభువైన యేసు నీతో నాతో ఉంటాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు నీ కష్టాన్ని నా కష్టాన్ని కూడా తీసివేయగలిగిన సమర్థుడు. నీ బిడ్డలను నా బిడ్డలను చదివించగలిగిన యోగ్యుడైన ఆయన తెలివితేటలు మనకు ఇవ్వగలడు. దీర్ఘాయుష్ కూడా ఇవ్వగలడు. వ్యాధులు మనల్ని ఎప్పుడు రూలింగ్ ఎందుకు చేస్తాయంటే యేసయ్య మనకు ఉండవలసిన స్థానంలో మనం లేకపోతే ఆ వ్యాధులు మన మీద ఏంటంటే రూల్ చేస్తాయి, పరిపాలన చేస్తాయి. పరిపాలన చేయాల్సింది పరిశుద్ధాత్ముడు. పరిపాలన చేయకుండా వ్యాధులు పరిపాలన చేస్తున్నాయి, వేరే పరిపాలన చేస్తున్నాయి, మనుషులు పరిపాలన చేస్తున్నారు. కారణం మనలో ఉండవలసిన వ్యక్తి ఉండట్లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ క్రిస్టమస్ సమయంలో అగైన్ వీ హ్యావ్ టు, అందుకని ఈ క్రిస్టమస్కి ప్రభు నాకు ఇచ్చిన పేరు ఏంటంటే ది ఫెస్టివల్ ఆఫ్ ది పీస్ అండ్ రిస్టోరేషన్. హల్లెలూయా. పునరుద్ధరణ పండుగ. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రిస్టోరేషన్. ఆయన నిన్ను నన్ను తిరిగి పునరుద్ధరించాలని, హి వాంట్ రీబిల్డ్ అగైన్. ఆయన తిరిగి కట్టాలని ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను తిరిగి కట్టాలి. ఏ స్థితిలో ఉన్నాం? విశ్వాసంలో, ప్రేమలో, లేకపోతే విజ్ఞాపనలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఏ స్థితిలో ఉన్నాం మనం? ఆయన ఏమంటాడంటే ప్రియదేవుని బిడ్డ, ప్రేమ కలిగిన వాడు కదా యేసయ్య. ఏం కలిగిన వాడు? ప్రేమ కలిగిన వాడు కదా. ఆయన ఏమంటాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ కొరకు నేను ఈ భూమి మీదకి వచ్చాను. 2024 సంవత్సరం 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నా. ఆయన శిలువ త్యాగం చేశాను నీ కొరకు, నా కొరకు. ఆయన ఏమంటాడంటే, నీ పాపం, లోక పాపం అంతా నా మీద తీసుకున్నాను. శిలువలో మరణించాను, సాతాన్ని ఓడించాను, మరణాన్ని జయించాను, తిరిగి పునరుద్ధరణుడని లేచాను. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైంది నీ కొరకు, నా కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకెంతకాలం మనం దూరం ఉంటాం? ఆయన ఏమంటున్నాడంటే, వన్ మోర్ ఆపర్చునిటీ. ఈ 2024 క్రిస్టమస్ అనేది మనకు ఇంకొక అవకాశం. ఏమని? రీబిల్డ్ అగైన్, రిస్టోరేషన్ అగైన్. ఆయన ఏమంటాడంటే, నేను నిన్ను పునరుద్ధరిస్తాను, నేను నిన్ను చిగురింప చేస్తాను, నేను నిన్ను నిలవబెట్టగలను, నేను నిన్ను కట్టుతాను, మరలా నీ కుటుంబాన్ని కడతాను, మరలా నీ జీవితాన్ని కడతాను, నా జీవితాన్ని కడతాడు, సంఘాన్ని కడతాను. సంఘాల మధ్య ఉన్న వ్యక్తి ఆయన. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఏమేమి విషయాలు దొరుకుతాయి అంటే, ఇంకా భయం వల్ల ఏమైందంటే ఆయన కాపుదలకు దూరం అయిపోతాం. ఏమైపోతాం? కాపుదలకు దూరం అయిపోతాం. ఇంకేం చెప్పనా? భయాల వల్ల ఎన్ని గుర్తున్నాయి, నేను చెబుతున్నాయని గుర్తున్నాయా మీకు? నిజం గుర్తున్నాయా? కలుగుతున్నారు. ప్రభు నామానికి మహిమ కలుగుతారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ప్రియదేవుని బిడ్డలారా, చాలా సంతోషం. దేనికి దూరపోయాం మనం? కాపుదలకి. ఈ మాటలన్నీ మీరు ప్రార్థనలు ఎత్తిపెట్టాలని, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాయించారు. మనతో మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. గుర్తుపెట్టారు.
ఒక సహోదరుడు గారు మాట్లాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విషయాలన్నీ నేను రాస్తున్నప్పుడు నేను అడిగాను, పరిశుద్ధాత్ముడా ఎందుకు ఈ రాస్తాను, నువ్వు ఇవి రాయాలి, ఇవే మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఎవరెవరి విషయాలు నాకు తెలియదు. నేను నీలాంటి వ్యక్తిని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఎరిగినవాడు, మన హృదయాల్లో ఉన్న విషయం అన్నిటినీ తెలిసినవాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, He know everything about us. He know everything about this church. He know whole things. ఆయనకు అన్నీ తెలుసు ప్రియ దేవుని. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఏం చెబుతున్నాడంటే, నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నన్ను సరి చేసుకొని ఆయన ఏం చేస్తానంటే, మై సన్, మై డాటర్, ఐ వాంట్ రీబిల్డ్ అగైన్, ఐ వాంట్ రిస్టోర్ అగైన్. This is the one more opportunity you have. We have. ఇంకొక అవకాశం మనకి ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, స్టాండ్ అప్, రిస్టోర్ అండ్ రీబిల్డ్, మూవ్ అహెడ్, ముందుకెళ్ళని చెబుతున్నాడు. ప్రీతి నడవాలి యేసయ్యతో. ఆయన నన్ను పునరుద్ధరించాలని, అందుకనే ఆయన పునరుద్ధరించే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు. ప్రీతి సరే, ఇంకొక మాట చెప్పి మనం ముఖ్యమైన దాన్ని, అంటే ఇప్పుడు దాకా ఏం చెప్పారు బ్రదర్ అంటారు, ఇప్పుడు దాకా ఏం చెప్పారు మీరు? సరే ప్రియమైన బిడ్డలారా, ఇంకేం దొరుకుతుంది తెలుసా? భయం వల్ల ఏం దొరుకుతుందంటే, ఇంకొక విషయం, మన రోజువారీ అవసరతలు కూడా ఎఫెక్ట్ అయిపోతాయి, దెబ్బతిపోతాయి. ఏమవుతుంది? రోజువారీ అంటే నిత్యావసరాలు, అత్యవసరాలు అన్నీ పోతాయి. భయం మనలో ప్రవేశిస్తే ఏమైందంటే, భయం మనలో చేయవలసిన సమయంలో పని చేయలేవు. అర్థమైందా? రోజువారీ అవసరతలు కూడా నెమ్మది తగ్గిపోయి ఏం చేస్తాయి అంటే, మామూలు ఏమైపోతాం? రక్షించబడిన వాళ్ళం, దేశ రక్తంతో కడగబడిన వాళ్ళము మనం అందరం కూడా ఏమైపోతాం అంటే, భయం ఒక రోజుకి నన్ను ఏం తీసుకెళ్తుందంటే, మనం ఎవరి ముందుకు వెళ్ళి మోకరిల్లుతాం. లేకపోతే ఎవరి ముందు అంటే, ఒక విశ్వాసి అన్నిటి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాం బ్రదర్? ఎక్కడికి వెళ్తాం? నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోయి, నార్మల్ లైఫ్లో నుంచి మైనస్లో కూడా వెళ్ళిపోతాం. అంటే ఎవరిని ఆశ్రయిస్తాము? దేవుని లేని వారిని ఆశ్రయిస్తాం. ఇంతమంది ఎవరిని ఆశ్రయించేవాళ్ళం? దేవుణ్ణి ఆశ్రయించాం. ఇప్పుడు దేవుడిని ఏదైనా కావాలంటే ఏం చేసేవాళ్ళం? మోకరించేవాళ్ళం. ఏదైనా అవసరత, గృహం కట్టాలి, లేకపోతే ఇల్లు కట్టాలి, లేకపోతే పెళ్లి చేయాలి, లేకపోతే ఒక పెద్ద చదువు ఫీజు కట్టాలి, వాటన్నిటి కోసం ఏం చేసేవాళ్ళం? మోకరించేవాళ్ళం. మోకరించి ప్రార్థన చేసేవాడు, సేవకుని చెప్పి ప్రార్థన చేసేవాడు, సంఘ బిడ్డలు చెప్పి ప్రార్థన చేసేవాడు. ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒక్కొక్కటి మన అవసరతలను తీర్చి ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకొచ్చాడు? అత్యున్నతమైన స్థితికి, మంచి స్థితికి మనం తీసుకొస్తే మనం ఏమైపోయాం? ఏం చేశాడు? సాతానుడు ఒక పని చేశాడు. ఏం చేశాడు వాడు? భయం పెట్టాడు, నిరాశ పెట్టాడు, చిన్న అనారోగ్యం పెట్టాడు, ఏదో ఒక విషయం పెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి వీటి వల్ల ఏమైపోయాం మనం? ఇప్పుడు మనం ఎవరి ముందుకు వెళ్ళిపోతున్నాము? సామాన్యమైన స్థితిలోకి. వీటన్నిటిని చూసిన దేవుడు ఏం చేశాడంటే, వీటన్నిటికీ ఒక సమాధానం కావాలి, ఒక ఆన్సర్ కావాలి, ఒక సొల్యూషన్ కావాలి. కాబట్టి ఏం చేశాడంటే, ఎవరి వల్ల వస్తుంది ఇది? ఎవరి ద్వారా వస్తుంది? ఎవరి ద్వారా రాదు. ఎవరిని పంపించినా రాదు. ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసినా మనం మారలేదు. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఏం చేశాడు? తానే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితము. అందుకని దేవుని దూత వారు ఏం చెబుతున్నారంటే, భూమి మీద సమాధానము ఎవరికి? తనకిష్టమైన బిడ్డలకు భూమి మీద సమాధానం. చూడండి, ఎన్నో విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి, ఎన్నో విషయాలు మనం జరుగుతూ ఉంటాయి ప్రియమైన బిడ్డలారా. కానీ ఎన్నో విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనకు సమాధానం కలిగి ఉంటామో, ఎప్పుడైతే సమాధానకర్తకు అధిపతి మనం కలిగి ఉంటామో, అప్పుడు ఏం జరిగిందంటే ప్రియమైన బిడ్డలారా, పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఎట్లాంటి పరిస్థితులు వేరుగా ఉంటాయి. మనలో ఒక గొప్ప మార్పు కాదు. అందుకని ప్రభు ఏం చేశారంటే, ఆయనే శరీరాన్ని ధరించుకొని, దేవాతి దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకొరకు వచ్చాడు అంటే, చాలా శ్రేష్టమైన విషయాలలో
ఇది ఒక శ్రేష్టమైన విషయము. సమాధానం ఇవ్వటం కోసం వచ్చాడు. సమాధానము లేని చోట ఉండేది ఏమిటి? సమాధానం లేని చోట ఉండేది ఏమిటి? ఇప్పటివరకు చెప్పుకున్నది ఏంటి? ఏముంటది? భయం ఉంటుంది. సమాధానం లేని చోట అవిశ్వాసం అనేది దాంట్లో ఒక భాగం. భయం ఉంటుంది. భయము ఉన్న చోట సమాధానం ఉండదు. అయితే ఎక్కడైతే, అందుకనే వాళ్ళు భయపడ్డారు. ప్రపంచం అంతా ఇప్పుడు కూడా భయపడుతుంది. అయితే ఎవరికి సమాధానము? ఆయన బిడ్డలకు మాత్రమే సమాధానం. ఎవరికి సమాధానము? యేసయ్య రక్తంతో కడగబడిన వారికే సమాధానం. యేసయ్య వాక్యంతో ఉదక స్నానం చేయబడిన వారికే సమాధానం. పరిశుద్ధాత్మ నిలయం కలిగిన వారికే సమాధానం. భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం అనుగ్రహింప ఆయన ఈ లోకానికి వచ్చి ప్రియమైన బిడ్డలారా, నీకు నాకు సమాధానము ఆయన కలుగ చేశాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి అందుకనే యెషయా ప్రవక్త ఏమంటాడంటే, వినండి జాగ్రత్తగా. యెషయా ప్రవక్త ఏమంటాడు? 9వ అధ్యాయం, సహోదరు దగ్గర 9వ అధ్యాయం వినండి, మీరు చదివిన వాక్యమే. 9వ అధ్యాయం 6వ వచనం, ప్రిన్స్ ఆఫ్ పీస్, హిస్ నేమ్ వాజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు అధిపతి. అదేనా ఇంత చదువుకుంది. ఆయనకున్న 5 పేర్లలో ఒకటి సమాధానకర్తయగు అధిపతి. దట్ ఈస్ ద లాస్ట్ నేమ్. అక్కడ ఆ పేరు పెట్టాడు ప్రియమైన బిడ్డలారా. అందుకని యేసు ప్రభు కూడా తన శిష్యులు పడవలో ఉన్నప్పుడు, లేకపోతే ఆ గాలి తుఫాన్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి ఏం చెప్పాడు? మీకు సమాధానము కలుగునుగా. 12 సంవత్సరాల రక్తస్రావ రోగి ఆమెకు స్వస్థత కలిగినప్పుడు ఏం చెప్పాడు ఆమెకి? సమాధానము కలదానవై పొమ్ము కుమారి. సమాధానం. ఆమె స్వస్థత పొందింది కదా, స్వస్థత కలిగింది అని చెప్పలేదు. సమాధానము కలిగిన వైపము. 12 సంవత్సరాలు నువ్వు సమాధానం లేకుండా ఉన్నావు. ఈ అనారోగ్యము, ఈ యొక్క రక్తస్రావము ఆమెకు 12 సంవత్సరాలు నెమ్మది లేకుండా చేసింది. కాబట్టి ఆయన గ్రహించిన వాడే ఆయన ఏమంటున్నాడు? సమాధానము నీకు వచ్చింది. ఇప్పుడు సమాధానం వచ్చింది. సమాధానానికి ఆధారమైన యేసయ్య నీలో నాలో ఉన్నాడు కనుక నేను సమాధానము కలిగి ఉందుగాక. హల్లెలూయా. సరే, సమాధానం యొక్క విషయాలు కొన్ని చెప్పి నేను వాక్యం ముగించుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, ముగిద్దామా? చెప్పుకుందామా? ముగిద్దాం వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. తొందరపడి మేము కూడా ఇంజనీరింగ్ చదివాం కదా ప్రియమైన బిడ్డలారా. చాలా పిలుపులు ఉంటాయా? ఎంతమంది ఇంజనీరింగ్ చదువుతున్నారు? ప్రభు మన బిడ్డల్ని మంచి ఉన్నతమైన చదువులు అనుగ్రహించును గాక. ఉన్నతమైన దీవులతో నింపబడును గాక. వ్యాపారాలు చేయవారిని లేవనెత్తుదు గాక. ఉన్నతమైన విద్య చేసి ఉద్యోగాలు చేయుటకు లేవనెత్తబడును గాక. మంచి ఫైనాన్షియల్ అనలిస్టులు లేవనెత్తబడును గాక. గొప్ప వ్యాపారాలు చేసే బిడ్డలు లేవనెత్తబడును గాక. దేవుని సేవకులు లేవనెత్తబడుదురు గాక. అపోస్తులు లేవనెత్తబడుదురు గాక. ప్రవక్తలు లేపబడుదురు గాక. సంఘ కాపురులు లేవనెత్తబడును గాక. బోధకులు లేవనెత్తబడును గాక. హల్లెలూయా. సువార్థికులు లేవనెత్తబడును గాక. ప్రతి కుటుంబము దేవుని సమృద్ధితో నింపబడుదురు గాక. ఇది సాధ్యమే నీలో నాలో. మేము కూడా మా సాక్ష్యాలు చాలా, మేము సమయం లేదు కానీ ఎంతటి నా సాక్ష్యానికి ఒక వాక్యం చెప్తాను. వినండి. మీ మనసులోకి వెళ్ళాలి ఇవన్నీ. మీ మనసులో అందుకని బైబిల్ అన్ని తిప్పించట్లేదు మీకు. మీరందరూ సీనియర్సే కదా. ప్రియజనుడు బైబిల్లో ఎప్పటికప్పుడు లోపలికి వెళ్తూ ఉంటాను. బాగా అర్థమైందా? బాగా వందనాలమ్మా. మీరు కళ్ళు వీకేసరి పని కష్టపడి వచ్చినట్టు ప్రభు సహాయం చేస్తాడు. ఓకేనా? కళ్ళు మూసుకున్నాను. వినండి. ఒకసారి ఏమైందంటే కష్టపడి వస్తారు కాబట్టి కొద్దిగా ఇబ్బంది కలిగింది. దాని ప్రేమతో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళని కదిలిస్తూ ఉండాలి అప్పుడప్పుడు. కాబట్టి ప్రియమైన బిడ్డారా, చూడండి, నా సాక్ష్యంలో ఒకటి, పెంట కుప్పల మీద నుండి ఆయన నన్ను పైకెత్తాడు. నేల నుండి దరిద్రులు లేవనెత్తినట్లు ఆయన నన్ను లేవనెత్తాడు. సమాజంలో తన ప్రజల ప్రధానుల మధ్య నన్ను కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. ఇది నా సాక్ష్యానికి సాక్షి వాక్యం. 113 దావీదు కీర్తన 7:8 ఉంటుంది. 113 దావీదు కీర్తన వినండి. చాలా 7-8 వచ్చినాలు. అది నా సాక్ష్యం. ఎక్కడి నుంచి లేవనెత్తాడు? పెంట కుప్పల మీద నుండి ఆయన పైకెత్తాడు. నేల నుండి దరిద్రులు లేవనెత్తినట్లు లేవనెత్తాడు.
సమాజంలో ఎక్కడ కూర్చొని ఉంటాడు? ప్రధానుల మధ్య, ధనులైన వారి మధ్య ఈరోజు కూర్చుంటబెట్టి. మీదన్న కొలిపాల, మాదైతే ఎర్రబాల. ఎర్రబాల పేరున్నారా? వినుంటారు. ఎర్రబాలలో ఒక అడ్రస్ కూడా ఉండదు. కొలిపార అంటే మండలం, మాది గ్రామం. ప్రియదేని బిడ్డలారా, అలాంటి స్థితి నుంచి దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. దేన్ని బట్టి చెప్పు? మనలో ఏమన్నా ఉందా? మనలో ఏమన్నా విలువ ఉంటుందా? చూడండి ప్రియదేని బిడ్డలారా, మనలో విలువ ఏమి లేదు. ఆయన ఏం చేశాడంటే కనికరం కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? కనికరం కలిగిన వాడు. ఆయన ఏం చేశాడంటే కృప చూపాడు. ఏం చూపాడు? కృప చూపాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే తన బాహుబలం చేత, తన బలమైన హస్తం చేత ఈ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆయన పైకి లేపి ఏం చేశాడంటే ఆయన గొప్ప కార్యం చేసి చూపించాడు. ప్రియదేని బిడ్డలారా, ఈరోజు నేను ఒక 6వ ఉద్యోగం చేస్తున్నాను. ఎన్ని ఉద్యోగం? 6వ ఉద్యోగం. గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఒక్క నిమిషం. ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం వదిలేస్తారా? గవర్నమెంట్ ఉద్యోగం ఏలాడబడతా ఉంటారు. జలగల్లాగా మంచోళ్ళు కొంతమంది ఉంటారు, జలగల్లాగా ఏలాడబడతారు. పీకు తినే వ్యక్తులుగా మారిపోయారు. అందరూ ఉండరు, మంచోళ్ళు కొంతమంది ఉంటారు. నేను కూడా 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం చేశాను. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఇప్పుడు 2.5 టికెట్స్ అంటే 25 సంవత్సరాలు ప్లస్ ఎక్స్పీరియన్స్. ఈ ఎలక్ట్రిసిటీ చేస్తామని చూసారా? మేము ఏం చేస్తామంటే మేము ఎలక్ట్రిసిటీ, ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే మీకు చెప్పాలంటే మన VTPS విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ పేరున్నారు కదా, అది కోల్తో అంటే బొగ్గుతో తయారు, అక్కడ ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మేము చేసేది అంటే గ్యాస్తో ఉత్పత్తి అవుతుంది. ఎక్కడ? గ్యాస్తో ఉత్పత్తి. అయితే సౌదీ అరేబియా దేశంలో 1750 మెగావాట్ల పవర్ ప్లాంట్లో ఒక మెకానికల్ హెడ్గా నేను పనిచేస్తాను. ఒక మెకానికల్ డిపార్ట్మెంట్కి HODగా పనిచేస్తాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడి నుంచి తీశాడు? ఇది ఎన్నో ఉద్యోగం? 6వ ఉద్యోగం. ఇంకోటి చెప్తాను. పెళ్ళి అయిన వెంటనే, అందుకని పెళ్లి కాని వాళ్ళు ఎవరు ఉన్నట్టు పెళ్లి చేసుకుంటారు. భార్య దొరికిన వానికి చెప్పండి, భార్య దొరికిన వానికి అట్టువాడు గుర్తుండాల. పెళ్లి కాని వాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్ళు త్వరగా పెళ్ళోరు కాక. పెళ్లితో పాటు బ్లెస్సింగ్స్ ఉంటాయి. వివాహము ఆశీర్వదించబడింది. ప్రియదేని బిడ్డలారా, అందుకని పెళ్ళిళ్ళు సమయానికి చేసి వాళ్ళంటారు నేను సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాను, నేను సెటిల్ అయిన తర్వాత చేసుకుంటా. ఏం సెటిల్ అయ్యేది? పెళ్లితోనే సెటిల్ అవుతుంది. హల్లెలూయా. కళ్ళం వేయాల్సిందే టయానికి, అంతే కదా? మనం పడినట్టు వాళ్ళు కూడా పడాలి కదా, అంతే కదా? అప్పుడు దాకా తిరుగుతూ ఉండేవాడు, ఎప్పుడైతే కుదిపడబడగానే ఇంటికి వచ్చేస్తాడు. అంతేనా? మన భాషలో చెప్పాలంటే అంతే కదా. లేకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చదువుకున్న ఆడపిల్లలు మగపిల్లలు సెటిల్ అయిందాక. ఎప్పుడు దా సెటిల్ అయ్యింది? 30 వచ్చిన సెటిల్ కాకపోతే. అందుకని పెళ్లి చేస్తే సెటిల్ అయిపోతాయి. హల్లెలూయా. నేను చెబుతున్నా కదా, పెళ్లితో ఆశీర్వాదాలు ఉన్నాయి. భార్య దొరికిన వారికి మేలు దొరికిన అటువాడి యెహోవా వలన అనుగ్రహం. నేను చెబుతున్నాను. అందుకని నాకు పెళ్ళైన 5వ నెలకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా. అప్పుడు దాకా సర్వీస్ ఇంజనీర్ చేశాను. పెళ్ళైతో ఏమొచ్చింది? గవర్నమెంట్కి వచ్చింది. ఇప్పుడు ఏమైంది? భార్య కాళ్ళు ఇంట్లో పెడితే ఏమైంది? ఒక ఆడవాళ్ళ మొహాలు ఎంత తేజస్సు కనపడుతుంది, ఎంత ఒక్కొక్కళ్ళు బాగా వెలిగి 1000 క్యాండిల్స్ ఫుల్, అంత 10,000 క్యాండిల్స్ లాగా వెలిగిపోతుంది. ఎస్, నిజమే. నీ ఆశీర్వాదం కావాలి భర్త. అందుకని అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? శారా మాట వినుము. ఏం చెప్పాడు? ఈ మాట చదువుకున్నారా? శారా మాట వినుము, శారా మాట విను అన్నాడు. అవునా? భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త కూడా భార్యని జాగ్రత్త చూసుకోవాలి. ఇంకొక వాక్యం చూస్తే ఆశ్చర్యపోతారు. మీకు మంచి పవర్ ఇస్తున్నాను ఈరోజు. ఏంటంటే యోగ్యురాలు తన పెరిమిటికి, దేవుని స్తోత్రం, యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటం. పెరిమిటి ఎవరు? తన భర్త. కిరీటంగా మీరుండాలి. అంటే కిరీటానికి రావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే యోగ్యురాలై ఉండాలి. ఏమై ఉండాలి? యోగ్యురాలై ఉండాలి. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నట్టే భర్త భార్య అని తెలియజేస్తున్నారు. కానీ అక్కడ ఏమిటంటే సంఘము యేసయ్య, సంఘము యేసయ్య. సంఘము యోగ్యురాలుగా ఉంటే యేసయ్య తల మీద కూర్చోబెట్టాలి. యోగ్యురాలు తన భర్తకు, తన పెరిమిటికి కిరీటం. ఈరోజు నువ్వు నేను యోగ్యులుగా ఉండాలి అంటే నీలో నాలో ఉండాల్సింది సమాధానము. ప్రిన్స్ ఆఫ్ పీస్ must be dwell in our heart. Prince of Peace must be dwell in our house.
ప్రిన్స్ ఆఫ్ పీస్ మస్ట్ బి డ్వెల్ ఇన్ ద చర్చ్. ప్రిన్స్ ఆఫ్ పీస్ మస్ట్ బి డ్వెల్ ఇన్ అవర్ ఏరియా. హల్లెలూయా. యేసయ్య నీ హృదయంలో నా హృదయం ఉండాలి. యేసయ్య నీ కుటుంబంలో నా కుటుంబంలో ఉండాలి. యేసయ్య నీ సంఘంలో మన సంఘంలో ఉండాలి. యేసయ్య మన ప్రాంతంలో ఉండాలి, మన రాష్ట్రంలో ఉండాలి, మన దేశంలో ఉండాలి, మన ప్రపంచంలో ఉండాలి. దేవుని కృపా సువార్త ప్రపంచం అంతా ప్రకటన చేయబడునుగాక. ప్రపంచంలో 201 దేశాలు, 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. 7 ఖండాల్లో ఉన్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో చివరిగా మనం ప్రియమైన బిడ్డలారా ఇంకా సమాధానం గురించి చెప్పట్లేదు. ఎంతసేపు చెప్పుకుందాం? వాక్యం చెప్పుకుందామా, ముగించుకుందామా? క్రిస్మస్ సమావర్తన ఎంత ఆకలి అయిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. గట్టిగానే ఉండదు. నన్ను బట్టేశారు మీ పా కాబట్టి మీరు చెబుతారు. సరే ప్రియమైన బిడ్డలారా, నేను త్వరగా 4 లైన్స్లో మీకు చెప్పేసేస్తాను. సమాధానం ఎట్లుంటుందంటే ప్రియమైన బిడ్డలారా, సమాధానము అన్ని రంగాలలో సమాధానం మనకు ఉండాలి. ఏముండాలా? అన్ని రంగాలలో ఉండాలి. మీ మధ్య దేవుడు ఎవరిని లేపాలనుకుంటాను నేను అంటానంటే, ఒక ఫ్యాక్టరీ పెట్టే బిడ్డలు లేవనెత్తబడును కాక. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చేయండి దేవుడు చెప్పండి మీరు హల్లెలూయా. ఒక ఫ్యాక్టరీ కట్టగలిగిన బిడ్డలు మీలో లేవనెత్తబడును గాక. కావాలా వద్దా? కావాలి కదా. సంఘం నడవాలంటే ప్రయోజకులు, అభివృద్ధి చెందిన వారు వర్ధిల్లాలు, విస్తరించాలి కదా. ఎక్కడి నుంచి చేయాలంటే మనకు కలిగిన దానిలోనే. ఇదో మాట చెప్పగలుగుతాం. ఇప్పుడు ఏమంటామంటే సంఘంలోకి ఏమైనా అవసరం వచ్చింది అనుకోండి, సంఘంలోకి ఏదైనా వచ్చింది అనుకోండి, మీకు సమయం లేదు కాబట్టి నా సాక్ష్యం చేసి పెళ్ళి పెట్టారు. ప్రియమైన బిడ్డలారా, సంఘంలో ఏదైనా అవసరం వస్తే నాకు అది ఉన్నప్పుడు ఇస్తారు. ఏమంటాం? అంతే కదా. ఏదైనా ఒక సంఘానికి ఒక కట్టడమో లేకపోతే వస్తువు కొనటమో, సంఘం యొక్క అవసరం దాన్ని వచ్చినప్పుడు మనం ఏం చెబుతాం? మనం ఎలాంటి సౌకులు చెబుతాం తెలుసా? ఎలాంటి సౌకులు చెబుతాం? ఉన్నప్పుడు. అంతే కదా, ఉన్నప్పుడు ఇస్తాం. కానీ పేద విధురాలు ఏం చేసింది? ఉన్న దాంట్లో ఇచ్చింది. హల్లెలూయా. 2 కాసులు వేసేసింది, తన జీవనం అంతయు వేసేసింది. ప్రభు ఏం చేస్తారంటే, మీకు ఒక సామెత చెప్పి ముందుకు వెళ్తాను. ప్రియజనుల సామెత చెప్పి 2 చెబుతారు. నేను ఒకటి కాదు, మీరు తెలుపరాలు కాబట్టి నేను చెప్తా అనుకుంటున్నాను. ఏమిటంటే, లివ్ బై ఫెయిత్ ఆర్ డై బై డౌట్. అంటే విశ్వాసంతో జీవించు, లేకపోతే అనుమానంతో చచ్చిపో. ఏంటంటే, విశ్వాసంతో జీవిస్తే జీవించు, లేకపోతే అనుమానంతో. అంతే కదా. ఎందుకంటే అనుమానం మన సొంత హక్కు, అనుమానించడం మనం మొదలుపెట్టం. అంతే కదా. ఆంధ్రప్రదేశ్లో ఇంకా మందులు ఉంటారు, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి బయటకు వెళ్తా ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా మన మధ్యలో ఎంతమంది ఉంటారు? ఉండరా? అనుమానం మొదట వస్తుంది. అనుమానం పుట్టి నువ్వు పుట్టావు కదా అంటారు. అంతేనా? అవునా? ఎందుకని సిస్టర్స్కి ఇది వర్తించింది బాగా. లేకపోతే బ్రదర్స్ కూడా అనుమానం పుట్టింది మొదట, లేకపోతే నువ్వు తర్వాత పుట్టినట్టు ఉంటావు. అన్ని అనుమానిస్తావు అనమాట. అందుకనే లివ్ బై ఫెయిత్ ఆర్ డై బై డౌట్. విశ్వాసంతో జీవించు, లేకపోతే అనుమానంతో పో బాబు పో సోపది. అయితే ఇంకోటి చెబుతాను. ఏమంటే, ఇది మన బైబిల్కి సంబంధించింది, అన్నిటికి సంబంధించింది కూడా. ఏమిటంటే, రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్ పూరర్. అంటే రిచ్ బికమ్ రిచర్. ధనవంతుడు లేకపోతే ధనవంతుడు అన్నదిలే, ఐశ్వర్యవంతుడు అయిపోతున్నాడు. పేదవాడుగా ఉండిపోతున్నాడు. కారణం ఏమిటి? దేవుని ఉద్దేశం అది కాదే. దేవుని ఉద్దేశం అది కాదు. ఎందుకు అవుతున్నాము అది? ప్రియమైన బిడ్డలారా, ఎందుకు అవుతున్నాం అంటే, మనము పరీక్ష వచ్చినప్పుడు, మన యొద్దకు ఒక విషయం వచ్చినప్పుడు మనము నిలబడలేకపోతున్నాము, మనం చేయలేకపోతున్నాము. మనం ఏమంటామంటే దాన్ని దాటవేస్తున్నాము. మనము చేయవలసిన సమయంలో చేయలేకపోవటం వల్ల మనం ఏమైపోతున్నాం? పేదరికం మనల్ని ఆవరించేస్తుంది. పేదరికం, దేవుని యొక్క సమృద్ధి మనలోకి రావట్లేదు. ఆయన భూమిని ఆకాశమును సృష్టించిన వాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆయన సృష్టికర్త. ఆయన నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చగలిగిన వాడు, సమాధానం అనుగ్రహించగలిగిన వాడు. ఏం చేస్తాడంటే, ఆయన నిన్ను ఈ స్థితిలో నుంచి గొర్రెల కాపరి అయిన దావీదుని చక్రవర్తిగా చేశాడు. గోతిలో పడిన యోసేపుని ఆ దేశానికి రాజు, లేకపోతే ఒక గవర్నర్, ఒక ప్రధానమంత్రిగా చేశాడు.
బానిసైన దానియేలు 4 రాజుల సమయంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. హల్లెలూయా. హూ ఆర్ దే? వాళ్ళు బానిసలు. గోతిలో పడవైన యేసేపు, గొర్రెల కాపరి అయిన రాజు. ఎప్పుడైతే దేవుని చేతిలోకి వెళ్ళారో వాళ్ళు ఏ రీతిగా మార్చబడ్డారంటే గొప్పవారుగా మార్చబడ్డారు. ప్రపంచాన్ని పరిపాలన చేశారు దేవుని శక్తితో. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దేవునికి అప్పగించుకున్నారు. ఈరోజు నీకు నాకు కలిగింది మనం అప్పగించుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఏం చేస్తారంటే దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతాడు. ఉన్నతమైన సింహాసనం, దేశం యొక్క ఉన్నతమైన స్థానాల మీద నిన్ను నన్ను కూర్చుండబెట్టుటకు సమర్థుడు. ప్రభు నామానికి మహిమను కలుగు. నిన్న కాదు, మన బిడ్డలను కూడా దేశం యొక్క ఉన్నతమైన స్థానాలను కూర్చుండబెట్టబడును గాక. ఉన్నతమైన చదువులు మన బిడ్డలకు అనుగ్రహించబడినవో గాక. గొప్ప సేవకులు సంఘంలో లేపబడును గాక. ప్రఖ్యాతి వాక్యం చెప్పగలిగిన బిడ్డలు అనుగ్రహింపబడును గాక. దేవుని ఆత్మ చేత నింపబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని మనలో జరిగించును గాక. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి నీలో నాలో ఒక గొప్ప పునరుద్ధరణ, రిస్టోరేషన్ కావాలి. దట్ ఈస్ వై ఐఎమ్ కమింగ్ హియర్. ఐ కేమ్ హియర్. నథింగ్. నేనేం కాదు, నాలాంటి మనమందరం ఒక్కళ్ళని. పరిశుద్ధాత్మ దేవుడు తన క్రియను ప్రారంభించును గాక. ప్రతి అనారోగ్యము యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో తొలగిపోవును గాక. సంఘము క్షేమము అభివృద్ధి కలిగి వర్ధిల్లును గాక. కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడును గాక. ప్రతి రోగము తొలగిపోవును గాక. ప్రతి వ్యాధి యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో నిర్మూలమగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చెప్పండి, కుడి చేయిని పైకి ఎత్తండి అందరూ. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో ప్రతి రోగము గతించండి యేసు నామములో. ప్రతి ఒక్క అనారోగ్యం తొలగిపోవును గాక. ప్రతి వ్యాధి నిర్మూలమగును గాక. ప్రతి పేదరికము విడిచిపెట్టి పోవును గాక యేసు నామములో. సమృద్ధి చేత నింపబడుదుము గాక. దేవుని మహిమతో నింపబడుదుము గాక. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదుము గాక. కృపావరములు పొందుకుందుము గాక. ఆత్మ ఫలముతో నింపబడుదుము గాక. దేవుని కొరకు గొప్ప కార్యములు చేయుదుము గాక. సమాధానము కలిగి ఉందుము గాక. చాలా ఆపేసుకున్నామా? వేడి వస్తుందా బాడీలో? ఎన్నాళ్ళైందయ్యా ఇది? మండింపబడుదుము గాక. అనేక మందిని మండించుదుము గాక. నశించిపోతున్న ఆత్మలను సంపాదించుదుము గాక. దేవుని కొరకు సాతాను యొక్క దుర్గంలో పడతులైదుము గాక. మోకరించి ప్రార్థించే క్రైస్తవ జీవితమే దేవునితో నివసించే జీవితము. మోకాటి జీవితమే యేసయ్యతో నివసించే జీవితం. నీ కొరకు నా కొరకు ఆయన పరలోక రాజ్యంలో గృహాలు కడుతున్నాడు. ఎవరికి ఇస్తారు? ఇక్కడ మోకాట్లో మోకరించి ఫైట్ చేసేవాళ్ళు ఉంటారు, మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళ కొరకు ఆయన గృహాలు నిర్మిస్తున్నాడు. పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ప్రసంగాలు సాతానుడు బ్రహ్మాండంగా ప్రసంగం చేస్తాడు. నాకంటే గొప్పోళ్ళ కంటే బాగా ప్రసంగం చేస్తాడా? చేయడా? ఏం చేస్తాడు సాతాను? ఏం చేస్తాడు? ప్రసంగం చేస్తాడు. యేసయ్యకి ప్రసంగం చేశాడు. అవునా? పాటలు కూడా బాగా పాడతాడు వాడు. అసలే మ్యూజికల్ డైరెక్టర్ కదా? అవునా కదా? టైం రిజిస్ట్రేషన్ లిమిటేషన్ ఏం లేదు కదా, తొందరగా ముగించమని. ప్రియమైన బిడ్డలారా, అయితే చూడండి, అయితే వాడు ఒకటి చేయడు, మనం అది చేయాలి. వాడు ఏం చేస్తాడు? ప్రసంగాలు చేస్తాడు. బ్రహ్మాండమైన ప్రసంగం చేస్తాడు. బైబిల్ నీ గురించి నీకు నాకు తెలియదు, వాడికి తెలిసిన వాడు బై హెడ్ చేశాడు బైబిల్. తర్వాత బాగా పాటలు పాడతాడు. సువార్త గీతాలు పాడతాడు. ఏ గీతం కావాలని పాడతాడు. ఇందా పాటలు పాడుతున్నారు, మంచిది. క్రిస్మస్ రోజుల్లో క్రిస్మస్ పాటలు పాడితే సంతోషం. మిగతా పాటలు కూడా పాడవచ్చు. ప్రియమైన బిడ్డలారా, అయితే వాడు ఏం చేయడు చెప్పండి? ఏం చేయడు? హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేయి. కాబట్టి మనం ఏం చేయాలా? వాడు మన బలహీనత మీద దెబ్బలు కొడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? వాడు బలహీనత మీద దెబ్బ కొట్టాలా.
దెబ్బ కొట్టాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎన్ని గంటలు లేవాలా? ఎన్ని గంటలు లేవాలా? ఎన్ని గంటలు లేవాలా? తెల్లారుజాముకు అర్థం ఏమిటి? తెల్లారుజాముకు అర్థం ఏంటి? సమయం ఉంటుంది కదా. 3 గంటలు లేచి ప్రార్థన చేసే బిడ్డలు సంఘంలో లేవనెత్తబడుదురు గాక. 4 గంటలు లేచి ప్రార్థన చేసే బిడ్డలు సంఘంలో లేవనెత్తబడుదురు గాక. 5 గంటలు లేచి ప్రార్థన చేసే బిడ్డలు సంఘంలో లేవనెత్తబడుదురు గాక. 6 గంటలు లేచి ప్రార్థన చేసే బిడ్డలు సంఘంలో లేవనెత్తబడుదురు గాక. అయిపోయింది. 4వ జాములో లేచి ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? 4వ జాములో ప్రార్థన చేయాలి. 4వ జాములో 3 విషయాలు జరుగుతూ ఉంటాయి. 4వ జాము అంటే సమయం చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడ వస్తున్నాం? 4వ జాము అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము అంటారు. చివరి జాము. చివరి జాములు ఏం జరుగుతాయి అంటే దేవుని కార్యాలు జరుగుతాయి, తర్వాత ఆత్మీయ కార్యాలు జరుగుతాయి, తర్వాత దేవదూతలు వచ్చి పరిచయం చేస్తారు. దేవదూతలు వచ్చి మనం ఎదుర్కొంటారు, మన కోసం ఉంటారు. అట్లానే 3వది ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరిగింది తెలుసు చెప్పండి. గోధుమల్లో గురువులు ఇచ్చింది ఏ సమయం తెలుసా? గోధుమల మధ్య గురువులు ఇచ్చాడు. ఏ సమయం తెలుసా? 4వ జాములు ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? యాక్సిడెంట్లు ఏందో ఏ సమయంలో జరుగుతాయి? ఈ సమయంలో జరుగుతాయి. ప్రాణాలు ఎగిరిపోయేది ఏ సమయంలో? ఎక్కువగా ఈ సమయంలో. నష్టాలు జరిగేది ఏ సమయంలోనే? తెల్లవారుజాములో. ప్రపంచంలో ఈ జాము చాలా చాలా విలువైంది. నువ్వు నేను మోకరించావా క్షేమం. నువ్వు నేను మోకరించావా కుటుంబ క్షేమం. నువ్వు నేను మోకరించావా బిడ్డల క్షేమం. నువ్వు నేను మోకరించావా సంఘం క్షేమం. నువ్వు నేను మోకరించావా ఊరు క్షేమం. నువ్వు నేను మోకరించావా మన ప్రాంతం క్షేమం. నువ్వు నేను మోకరించావా పంటలు క్షేమము. హల్లెలూయా. వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అందరూ వ్యవసాయం వెరీ గుడ్. వ్యవసాయం పంటలు పండాలి అంటే ఇంకో సందర్భం వచ్చినప్పుడు మనం పిలిస్తే అంత ఎవరా ఊరికే అంటున్నాను. ప్రీతి సమయం ఉండాలి కదా చెబుతున్నాను. అయితే కొద్ది నిమిషాలు మనకి సమాధానానికి సంబంధించిన వెరీ క్విక్గా నేను చేస్తాను. 1 అవర్ ఎక్కువ అవుతుంది. ప్రీతి బిడ్డలారా చూడండి, సమాధానానికి సంబంధించిన విషయము షాలోమ్ అంటే సమాధానం. ఏంటది? షాలోమ్ అంటే సమాధానం. తర్వాత ఈ సమాధానము అందరికీ ఉండాలి. సమాధానము అన్ని రంగాల్లో ఉండాలి. ఉండాలి? అన్ని రంగాల్లో ఉండాలి. కుటుంబ రంగంలో ఉండాలి, విద్యా రంగంలో ఉండాలి, వైద్య రంగంలో ఉండాలి, సాంకేతిక రంగంలో ఉండాలి, చేతి పనుల్లో ఉండాలి, వ్యాపారంలో ఉండాలి, ఉద్యోగాల్లో ఉండాలి. అన్ని రంగాల్లో కుటుంబ జీవితాల్లో ఉండాలి, బిడ్డల జీవితాల్లో ఉండాలి. అన్ని రంగాలలో ఏముండాలి? సమాధానం ఉండాలి. సమాధానం ఎక్కడుంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. సమాధానం ఎక్కడుంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. సమాధానం ఎక్కడుంటుందో బలమైన విశ్వాసం ఉంటుంది. తర్వాత ప్రీతి బిడ్డలారా నేనేం చెప్తున్నానంటే సమాధానము ఇంకోటి ఏంటంటే పొలిటికల్గా కూడా, అంటే పొలిటికల్ అంటే ఆనాడు మీకు రిఫరెన్స్ చూడడానికి సమయంలో చాలా బైబిల్లో మనకి మంచి విషయాలు రాయబడ్డాయి. దావీదు కాలంలో అంటే రాజకీయ ముక్తాలుగా కూడా ఉన్నారు. ప్రీతి బిడ్డలు ఎందుకు చెబుతున్నా అంటే సమాధానము నేషనల్ ఇంటర్నేషనల్. ప్రీతి బిడ్డలారా ఈరోజు నువ్వు నేను మోకరించి ప్రార్థన చేస్తే మన భారతదేశంలో పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. 28 రాష్ట్రాలు 9 కేంద్ర ప్రాంతాలు కలిగిన మన భారతదేశం 140 కోట్ల పైచిలుకు ప్రజలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 140 కోట్ల పైచిలుకు. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశము మన భారతదేశం. ఇంతమంది చైనా ఉంది, ఇప్పుడు వాళ్ళని దాటేసాం మనం. అట్లనే 55% యవనస్తులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 55% యవనస్తులు ఉన్నారు. 1500 కంపెనీలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 1500 కంపెనీలు ఉన్నాయి. ఎంత అభివృద్ధి చెందాల్సిన భారతదేశము చెందపోవటానికి కారణం మనం సమృద్ధి అయిన ప్రార్థన చేయాలి. మనం నల్ల దొంగలను సరిచేయాలి. హల్లెలూయా. దేని ద్వారా? ప్రార్థన. మనం ప్రార్థన చేస్తే పని జరిగింది. కనీసం మన ఊరి వరకు మనం సెట్ చేసుకోవాలి. హల్లెలూయా. తర్వాత ప్రీతి బిడ్డలారా నేను చెప్తాను, సమాధానము మన హ్యూమన్ రిలేషన్స్ అంటే మన సంఘ బిడ్డల మధ్య, కుటుంబాల మధ్య వ్యక్తిగతమైన ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. చివరి విషయం చూస్తాను నేను. తర్వాత సమాధానం మొట్టమొదటిగా అందరికి ఉండాలని చెప్పాను. రెండోది సమాధానము
రాజకీయంగా కూడా నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ అన్ని చోట్ల సమాధానం ఉండాలి. సమాధానమైన ప్రభుత్వాలు, సమాధానమైన అధికారులు, సమాధానమైన నాయకులు ఉండాలి. వారికి సమాధానం కలిగి ఉండాలి. తర్వాత కుటుంబాల మధ్య, సంఘం మధ్య ఏముండాలి? సమాధానం ఉండాలి. తర్వాత ఎన్ని బాగానే ఉన్నాయి, వ్యక్తిగతంగా సమాధానం ఉండాలి. ఎట్లా ఉండాలి? వ్యక్తిగతంగా సమాధానం ఉండాలి. బాగుంది, మరి బాగా చెప్పారు. వ్యక్తిగతంగా సమాధానం ఉండాలి. ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరికింది? రిలయన్స్ మార్ట్లు అయితే దొరకదు. అర్థమైందా? డీ మార్ట్ కూడా ఎవరైనా వెళ్తారు, ఇక్కడ కూడా ఏమైనా ఉన్నాయా? పెద్ద సూపర్ పెద్ద ఉంటాయి కదా, వాటిల్లో కూడా దొరకదు. సమాధానం ఎక్కడ దొరికింది? సమాధానమునకు సోర్స్, పీస్ సోర్స్ అన్నమాట. సమాధానానికి ప్రీతి లేదా ఈ సోర్స్ ఆఫ్ పీస్. సమాధానం ఎక్కడ దొరికింది అంటే, ఎక్కడ దొరికిందంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. సమాధానం ఎక్కడ దొరికిందంటే, ఒకటి ప్రీతి బిడ్డలారా, ఇట్ కమ్స్ యాజ్ ఏ డివైన్ గిఫ్ట్. పరము నుండి సమాధానం వస్తుంది. ఎట్లా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? పరము నుండి సమాధానం వస్తుంది. పరము నుండి సమాధానం అంటే దేవుని యొద్ద నుండి సమాధానం వస్తుంది, యేసయ్య యొద్ద నుండి సమాధానం వస్తుంది, తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా సమాధానం వస్తుంది. పరము నుండి సమాధానం రావటం అంటే ప్రీతి బిడ్డలారా. తర్వాత చూడండి, సమాధానము ఆయన తండ్రి అయిన దేవుడు మనతో సమాధాన సంబంధమైన నిబంధన చేశాడు. సమానార్థ సంబంధమైన నిబంధన చేశాడు. అంటే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? పరము నుండి వస్తుంది. మొట్టమొదటి పాయింట్. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? నిద్రపోయిన వాళ్ళు చెప్పండి. నిద్రపోయిన వాళ్ళు అంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు? మొహం చూస్తున్నారు. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? దైవికమైన సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? పరము నుండి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత సమాధానం ఎక్కడ వస్తుంది అంటే, మన మధ్య కూడా సమాధానం వస్తుంది. హల్లెలూయా. సమాధానపరచువారు ధన్యులు వారు 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 చెప్పండి, దేవుని కుమారులు అంటారు. సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అన్నారు. యేసయ్య ఏమన్నారంటే, శాంతిని నేను అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. అంటే సమాధానం ఇది ఎక్కడ ఉందంటే వినండి, 14:27 యోహాను 14:27 నేను చెప్తున్నాను కదా, 14:27 ఉంది. ఏముంటుంది? నా శాంతిని నేను మీకు అనుగ్రహించాను. అర్థమైంది ప్రియమైన బిడ్డ? అయితే మన మధ్య కూడా సమాధానం ఎట్లా ఉంటుందంటే, చూడండి, మన మధ్య ఎట్లా ఉంటుంది సమాధానం అన్నది నేను త్వరగా చెప్పి ముగించేస్తాను. ప్రియమైన పిల్లరా, మన మధ్య ఇప్పుడు సమాధానం ఉంటుంది. నీలో నాలో సమాధానకర్తయగు అధిపతి మనలో ఉంటే, సమాధానకర్తయగు అధిపతి ఎవరు? యేసు ప్రభు. యేసయ్య నీలో నాలో ఉంటే మనం ఎవరు అండర్లో ఉంటాము? సమాధానం యొక్క అండర్లో ఉంటాము. సమాధానం యొక్క అండర్లో ఉంటే ఎవరు రూలింగ్ చేస్తారు మనల్ని? ఎవరు రూలింగ్ చేస్తారు? యేసయ్య రూలింగ్ చేస్తారు. ఎవరు రూలింగ్ చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు రూలింగ్ చేస్తారు. ఎవరిని మనం పరిపాలన చేస్తారు? మన హృదయాన్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు పరిపాలన చేస్తాడు. ఎక్కడ సమాధానం ఉంటుందో, ఎవరి హృదయంలో సమాధానం ఉంటుందో అంటే ప్రియమైన బిడ్డలారా, సమాధానము మన హృదయంలో పరిపాలన చెయ్యాలి. ఏం చేయాలి? సమాధాన హృదయము మనకు పరిపాలన ప్రభు అనుగ్రహించునుగాక నేటి నుంచి. తర్వాత ప్రియమైన బిడ్డలారా, మనము సమాధానంలో నివసించాలి. ఎక్కడ నివసించాలి? సమాధానంలో నివసించాలి. తర్వాత సమాధానాన్ని వెతకాలి. ఏం చేయాలి? గుర్తుంటే ఇవన్నీ నేను చెబుతున్నాయన్నీ వెళ్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయా, బయటకు వస్తున్నాయా? దేవుని సమాధానము గురించి మనం చెబుతున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, మన మీద పరిపాలన సమాధానం చేయాలి. అవునా? మనలో సమాధానంలో నివసించాలి. తర్వాత ఇంకేం చేయాలి? సమాధానాన్ని వెతకాలి. వెతికిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, ఎక్కడ ఉండాలంటే సమాధానం కోసం ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? సమాధానం కోసం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. గొడవ కోసం ప్రయత్నం చేయకూడదు, సమాధానం కోసం ప్రయత్నం చేయాలి. తర్వాత ప్రియమైన బిడ్డలారా, సమాధానం చేత ఒప్పింపబడాలి. సమాధానం చేత చాలా విలువైన విషయం. సమాధానం చేత ఒప్పింపబడాలి. సమాధానం నీ యొద్ద నా యొద్దకు లేనప్పుడు సమాధానం గురించి చెప్తున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, సమాధానం చేత ఒప్పింపబడదుముగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో సమాధానము మనల్ని ఒప్పింపచేస్తుంది.
యేసు ప్రభువారు తన ఆత్మతో ఒప్పింప చేయునుగాక. ఒప్పింపబడాలి అంటే నీలో నాలో సమాధానం లేనప్పుడు మనం ఒప్పింపబడతాం ప్రియమైన బిడ్డలారా. తర్వాత సమాధానం ఎట్లా వస్తుందంటే విధేయత ఉన్న చోట సమాధానం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? విధేయత, లోబడే మనసు, విధేయత. ఆయన హెచ్చవలసినది మనము తగ్గవలసి, మనం తగ్గించుకున్న చోట ప్రియమైన బిడ్డలారా సమాధానం ఉంటుంది. మనం తగ్గించుకోలేదానికి ఏముంటది? వాకిట పాపము పొంచి ఉంటుంది. ఏ పొంచి ఉంటుంది? పొంచి ఉంటుంది. మనం తగ్గించుకోలేదనుకో ఏముంటుంది? వాకిట పాపం పొంచి ఉంటుంది అంటే ఫినిష్. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన బిడ్డలారా చివరి విషయంలో పెట్టాను, నేను ముగించబోతున్నాను. ప్రియమైన బిడ్డలారా చూడండి, యేసు ప్రభు వీటన్నిటిలో ఏం చేశారంటే, పరమదేవుడు, గొప్ప దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏం చేశారంటే వీటన్నిటిని కలిపి ఒక ఆయనలో పెట్టాడు, యేసయ్యలో పెట్టాడు. హల్లెలూయా. జీసస్ ఈజ్ అవర్ పీస్. ఎవరండి? జీసస్ ఈజ్ అవర్ పీస్. యేసయ్య నా సమాధానము. అందరూ మనం గుర్తికి చెప్దాం, యేసయ్య మన సమాధానము, యేసయ్య మన సమాధానము. చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. ఎఫెసీయులకు రాసిన పత్రిక దానికి ముందులో ఒకరన్న సమాధానానికి దానికి ముందర ఒకటి యెషయా గ్రంథము 53 ఒకటి చదువుతుంది. 53వ అధ్యాయం 5వ వచనం ఒకటి తర్వాత 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం మేము 53వ అధ్యాయం 53వ అధ్యాయం 5వ వచనం సార్. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష. హల్లెలూయా. మన సమానార్థమైన శిక్ష ఎవరి మీద పడింది? యేసయ్య మీద పడింది. ఎప్పుడు ఈ సమాధానానికి ఆయన అధిపతి అయ్యాడు అంటే సిలువలో. హల్లెలూయా. ఈ అచీవ్మెంట్ ఎక్కడ జరిగిందంటే, ఈ యొక్క సంపూర్ణత, ఈ యొక్క పరిపూర్ణత ఎక్కడ జరిగిందంటే కల్వరి శిలువలో చేశాడు. హల్లెలూయా. కల్వరి శిలువలో ఎప్పుడైతే తన రక్తాన్ని చిందించాడో, ఎప్పుడైతే సాతాను తలను చిత్తగొట్టాడో, ఎప్పుడైతే లోక బంధకాలను తెంచివేశాడో, మరణ బంధకాలను తెంచివేశాడో, సమాధానానికి ప్రతిఫలము, సమాధానానికి జయము, సమాధానానికి అచీవ్మెంట్ ప్రియమైన బిడ్డలారా క్రాస్ ఆఫ్ కల్వరీ. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో సమాధానము ఉన్నది అంటే సిలువ యొక్క దర్శనం నీలో నాలో ఉంది. హల్లెలూయా. ఒకవేళ ఇప్పటి వరకు ఆ యొక్క స్థితిలో లేని పక్షంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో తెలియజేస్తున్నాడు, కల్వరి శిలువ దర్శనం మనం కలిగి ఉందుముగాక, కల్వరి శిలువ దర్శనం కలిగి ఉందుగాక. సమాధానము పొందిన దర్శనం అది. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో ఆయన చనిపోయి నీ కొరకు నా కొరకు సమాధాన స్థితి అనుగ్రహించాడు. కాబట్టి మన సమానార్థమైన శిక్ష, మన పాపమునకు, మన దోషమునకు, మన శాపమునకు శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన ఏం చేశాడు? పీస్ బి unto you, పీస్ బి unto your church, పీస్ బి unto your family, పీస్ బి unto your area. ఆయన సమాధానంతో నింపబడదు గాక, సమాధానంతో నీ కుటుంబం నింపబడదును గాక, సమాధానంతో నీ సంఘం నింపబడదును గాక, సమాధానంతో నీ ప్రాంతం నింపబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన గొప్ప కార్యం జరిగించును గాక. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా చివరిగా మనం చదువుకుందాం ఒక వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి నీకును నాకును ఉండిన దేశమును అనగా ధర్మశాస్త్ర చదువునమ్మా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద తన శరీరమును తెరను తీర్చిన తర్వాత మనకు దేవునికి మధ్య సమాధానం కలుగు చేశాడు. అప్పుడు వరకు ఎవరు మన సమాధానాన్ని ఆటంకించాడు? దుష్టుడైన సాతానుడు ఆటంకించాడు. దుష్టుడైన సాతానుడు ఆటంకించాడు కనుక ఇప్పుడు ఏం చేశాడు? ఆ సాతానుడిని జయించిన యేసయ్య, సమాధిని గెలిచిన యేసయ్య, సిలువను గెలిచిన యేసయ్య, సాతాను తలను చెత్తగొట్టిన యేసయ్య,
మన రోగమును భరించిన యేసయ్య, రోగం మీద విజయము అనుగ్రహించిన యేసయ్య, వ్యాధి మరణములను మీద విజయం అనుగ్రహించిన యేసు ఏం చేశాడంటే మన సమాధానం దేవునితో మనకేం చేశాడు, సంధి చేశాడు తన శరీరం అనే తెర ద్వారా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంకేం చేశాడంటే, చివరికి నేను చెప్పేసి క్లోజ్ చేస్తాను ప్రీతం పెట్టారా. ఇంకేం చేశాడంటే ఆయన ఏం చేశాడంటే ఈ సమాధానంలో ఏమున్నాయి ఇప్పుడు చూద్దాం. బైబిల్లో మనం ఏం పోగొట్టుకున్నాము, సమాధానంలో ఉన్నది నేను సింపుల్గా చెబుతాను. ప్రాస్పరిటీ. సమాధానంలో ఏముంది? ప్రాస్పరిటీ అంటే శ్రేయస్సు లేక సమృద్ధి. చాలా వచ్చిన ఏమున్నాయండి? ఏముంది సమాధానంలో? ఏముంది? శ్రేయస్సు ఉంది. ఏముంది? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎంత శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు సమాధానంలో ఉన్నాయి. భయం వల్ల అయిపోగొట్టుకున్నాం. ఈనాడు నీకు నాకు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ప్రభువు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించను గాక. మీకు ఒక విషయం చెప్పిన, చిన్న లాజిక్ చెప్పిన. పరమ తండ్రి మనందరి కొరకు యోగ పుత్రులు జాగ్రత్తగా ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలు, దాచి ఉంచిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. కానీ దాన్ని ఆటంకపరిచేది ఎవడంటే దుష్టుడైన సాతానుడు. యేసు నామంలో మనందరి కొరకు దేవుడు దాచి ఉంచిన మేలులు యేసయ్య నామంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడును గాక. వీఆర్ అన్లాకింగ్ అవర్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఇన్ ద డే ఆఫ్ క్రిస్టమస్. హల్లెలూయా. ఈ క్రిస్టమస్ శుభదినాన, ఈ క్రిస్టమస్ పరమదినాన దేవుడు మన కొరకు డిజైన్ చేసిన, ఏర్పాటు చేసిన ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదము నీ మీదకు నా మీదకు వచ్చునుగా. కుడి చేయి పైకెత్తి చెప్తాం. నీ మీదకు నా మీదకు వచ్చును గాక. ఆమేన్ అనండి. ఆమేన్. సంఘం మీదకు వచ్చును గాక. ఆమేన్. కుటుంబాల మీదకు వచ్చును గాక. మన ప్రాంతాల మీదకు వచ్చును గాక. వర్ధిల్లుదుము గాక, విస్తరింపబడుదుము గాక, వ్యాప్తి చెందుదుము గాక, కృపతో నింపబడుదుము గాక, పరిశుద్ధాత్మను దేవుని ద్వారా ప్రతి ఆశీర్వాదము పొందుకుందు గాక. మనము అన్లాక్ ఈ రోజు చేయుచున్నాము పరిశుద్ధాత్మనిలో. హల్లెలూయా. సంతోషమా? చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ప్రాస్పరిటీ అంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదం. పరమ తండ్రి జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి మనకు వరములు ఇచ్చాడు, దీవెనలు ఇచ్చాడు, ఈవులు ఇచ్చాడు. మన పిల్లలు అన్ని విషయాలు. ఇంకోటి ఏంటది ఇచ్చాడు? ఇంకా ముగించు బాబు అన్నట్లు చూస్తున్నాడు. సరే, చివరిగా ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ప్రొటెక్షన్ ఇచ్చాడు. మొట్టమొదటి ఏంటి? సమాధానంలో ఏముంది? ప్రాస్పరిటీ. ఇంకోటి ఏముంది? ప్రాస్పరిటీ గురించి చెప్పాను. రెండోది ప్రొటెక్షన్ అంటే దాని సెక్యూరిటీ కూడా అనొచ్చు. ఏమిచ్చాడు? భద్రత ఇచ్చాడు. ఏమిచ్చాడు? భద్రత, సెక్యూరిటీ, లేకపోతే ప్రొటెక్షన్, కాపుదల ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన రోజువారీ జీవితంలో కాపుదల మనకు కావాలి. దేవుని కాపుదల మన మీదకు సంపూర్ణంగా వచ్చును గాక. దేవుని భద్రతలో మనం భద్రము చేయబడుదుము గాక. కొంచెం ఉన్న ప్రతి ప్రభావితం యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో తొలగిపోవును గాక. కొంచెం ఉన్న ప్రతి ఆపద యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో తొలగిపోవును గాక. మన సహోదరులు, మన బ్రదర్స్ పనులకి వెళ్ళి వస్తారు, సిస్టర్స్ పనులకి వెళ్ళి వస్తారు, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు, చదువుకున్న కాలేజీలు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలీదు, ఎటువంటి ప్రమాదం పెట్టాడో తెలీదు. సాతానుడు, హీఈస్ అవర్ అక్యూజర్. మన శత్రువైన సాతాన్ని ఎదుర్కొందుముగాక. యేసు నామములో మహిమ కలుగును గాక. ప్రతి పొంచి ఉన్న ప్రమాదం తొలగింపబడును గాక. గద్దించాలి ఎట్లానే. గాడ్ ఈస్ పవర్. ఆ శక్తి నీలో నాలో ఉండాలి అంటే ప్రియమైన బిడ్డలారా, we must fill with the power of God. Is nothing but spirit of God. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదుము గాక. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో మరియమ్మ మీదకి వచ్చిన పరిశుద్ధాత్ముడు 120 మంది మేడ గదిలో ఉన్న మీద వారి మీదకు అగ్ని కీలకాలుగా, అగ్ని నాలుకలుగా వచ్చిన పరిశుద్ధాత్ముడు నీ మీదకు నా మీదకు వచ్చును గాక. పేతురు వాక్యం చెబుతుండగా కొర్నేలి గృహంలో వారి అందరి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి అనేక భాషలు మాట్లాడారు. ఆ పరిశుద్ధాత్ముడు ఈ రోజు నీ మీదకు నా మీదకు రావచ్చునుగాక. సంఘములో పరిశుద్ధాత్మ కార్యములు జరుగునుగాక.
పౌలు చేతులు పెట్టి ప్రార్థన చేస్తుండగా అక్కడున్న బిడ్డలు పరిశుద్ధాత్ముడితో నింపబడ్డారు. ఈ రోజు నువ్వు నేను పరిశుద్ధాత్ముడితో నింపబడదు గాక. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన పరిశుద్ధాత్మతో నింపుదల కలుగును గాక. లాస్ట్ అండ్ ఫైనల్, పీస్. సమాధానంలో ప్రాస్పెరిటీ ఉంది, సమాధానంలో ప్రొటెక్షన్ ఉంది. లాస్ట్, సమాధానంలో పొజిషన్ ఉంది. హల్లెలూయా. సమాధానంలో అంటే పొజిషనింగ్ అంటే స్థిరత్వము, లేకపోతే స్టెబిలిటీ అంటారు. ఏమంటారు? నెక్స్ట్ థర్డ్ లెవెల్, హైయెస్ట్ లెవెల్. ఎప్పుడైతే శ్రేయస్కరమైన ఆశీర్వాదాల్లో మనం వెళ్తామో, దేవుని కాపుదల, దేవుని భద్రతలో మనం ఉంటాము, అప్పుడు ఏమైందంటే we become established, we become positioned, we become stable. ఏమంటారు కొంతమంది? ఏమంటారు? మీరు చాలా మంది అంటారు, అయ్యా నీకే అమ్మా మంచి స్టేబుల్గా ఉన్నావు, బాగున్నావు, అంతే కదా. హల్లెలూయా. అంటే చిరకాలము ఆరోగ్యం కలిగి ఉందుముగాక, చిరకాలము సమృద్ధి కలిగి ఉందుముగాక, చిరకాలము క్షేమము ఉందుముగాక, చిరకాలము కృప కలిగి ఉందుముగాక, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈ క్రిస్మస్ సందేశంలో ప్రియమైన బిడ్డలారా, పీస్ అంటూ us. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించిన వర్తమానం ఏంటంటే సమాధానము కలిగి ఉందుముగాక. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరూ ప్రియమైన బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. ఈ మంచి సమయం ప్రభు మనకి ఇచ్చారు. దాదాపుగా 1 hour 20 minutes మనం మాట్లాడుకున్నాం. ప్రియమైన అందరూ మోకరించి దేవుని సన్నిధిలో ఒక్కసారి 2-3 నిమిషాలు ప్రభా, నేను భయాల మధ్య జీవిస్తున్నాను, నాకు తెలియని భయాలు నన్ను వెంటాడుతుంది, అనారోగ్యం అనే భయం నన్ను వెంటాడుతుంది, వ్యాధి అనే భయం, చదవలేకపోతున్నా అనే భయం వెంటాడుతుంది, ఆరోగ్య విషయంలో భయం, కుటుంబ విషయాల్లో భయాలు, వీటన్నిటిల వల్ల ప్రభువా నేను నీకు దూరమయ్యా, నిన్ను స్తుతించలేకపోతున్నాను, నేను మోకరించలేకపోతున్నాను, నేను నీ సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నాను, నీకు దూరమయ్యానేమో ప్రభువా దయ చూపించు అయ్యా. ఈరోజు నాకు సమాధానం కలుగుతుంది, నా జీవితం సమాధానంతో నింపబడాలి. ఈ సమాధానము ప్రియమైన పరము నుండి వచ్చేది సమాధానం, మనుషుల మధ్య సమాధానం కనుక సమాధానానికి ఆధారమైన యేసయ్య ఈరోజు నీతో నాతో పరిశుద్ధాత్మని ద్వారా మాట్లాడాడు కనుక ఈ ఉదయ మధ్యాహ్న కాలం ఈ క్రిస్మస్ ఆరాధనలో ఆయన అంటున్నాడు, దేవదూత వారితో అంటున్నాడు, భూమి మీద తనకిష్టమైన ప్రజలకు సమాధానం. ఎవరు భూమి మీద ఇష్టమైన ప్రజలు? ఆయనకి ఇష్టమైన ప్రజలు ఎవరంటే ఆయన రక్తంతో కడగబడిన వారు, ఆయన వాక్యంతో ఉదక స్నానం చేయబడిన వారు, ఆయన ఆత్మతో నింపబడిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించబడింది. ప్రియమైన వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సహోదరుడు సహోదరి, చిన్న బిడ్డలారా, మనం దేవుని పిల్లలం. ఆయన నామమందు విశ్వాసం ఉంచాము కనుక మనం దేవుని పిల్లలం. ఈ క్రిస్మస్ ఆరాధనలో సమాధానం కలిగి ఉందుగా, మన కుటుంబాల్లో సమాధానం, వ్యక్తిగత సమాధానం, మన సంఘంలో సమాధానం, మన చుట్టుపక్కల ఉన్న వారందరితో సమాధానం కలిగి మన ప్రాంతం అంతా సమాధానంతో నింపబడుదుముగాక. సమాధానపు ఆత్మ కలిగి ఉందుముగాక. సమాధానంతో ప్రేమ విశ్వాస కవచము ధరించుకుందుముగాక. పరిశుద్ధాత్మ శక్తి పొందుకుందుముగాక. సాధించలేనివి సాధించుదుముగాక. ప్రతి ఆటంకం అభ్యంతరం యేసుక్రీస్తు నామములో తొలగింపబడునుగా. కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఒక్కసారి సిలువను దర్శనం. ఎక్కడ ఈ సమాధానం మనకు పూర్తయిందంటే, అచీవింగ్ అయింది, గెలవగలిగిందంటే సిలువలోనే. ప్రియమైన యేసయ్య సిలువలో తను వేలాడబడి సమాధానానికి సంపూర్ణ వ్యక్తిగా కనపడ్డాడు. ప్రియమైన నీకు నాకు ఆయన సమాధానం అనుగ్రహించాడు కనుక ఈరోజు సమాధానం మనం కలిగి ఉండాలని, సమాధానార్థపు నిబంధన ఆయన మనతో చేసి ఉన్నాడు కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ క్రిస్మస్ సమయంలో, ఈ క్రిస్మస్ వర్తమానం విన్న నీవు నేను మనం ఆయన సన్నిధిలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని, ప్రియమైన బిడ్డలారా,
ఆయనకు మనం సమర్పించుకుందాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన ప్రార్థిద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన కనపరుద్దాం. భయభక్తులు గలవారి ఎడల కృప చూపుచున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తులు గలవారి ఎడల కృప చూపుచున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు బ్రదర్ మనందరికి నడిపింపబడి చక్కటి మరి వర్తమానం అందించారు. అందరిని బట్టి మరి బ్రదర్కి నాకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మరి ఏం గ్రహించారో మరి అవన్నీ కూడా దాని ప్రకారము మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మరి భయం కలిగి ఉంటే సమాధానం పోగొట్టుకుంటాం, సమాధానం లేకపోతే ఏమేమి మనం కోరుకుంటాం, విశ్వాసము దానివల్ల ఏమి పర్యవసనాలు మనం ఎదుర్కొంటాం మనం ఆత్మీయ జీవితంలో మరి చక్కగా వివరించారు. మరి సంఘం తరఫున అలాగే యేసుక్రీస్తు వారి పక్షముగా నేను మరి బ్రదర్కి అలాగే కుటుంబానికి నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తర్వాత మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మరి మనం చేయడానికి. గిఫ్ట్స్ అన్ని కూడా మరి సిద్ధపరిచాం. అలాగే మరి చేపలు కూడా మన మంచికి వచ్చినారు. సరే మంచిది. మరి బ్రదరు కుటుంబంతో మన మధ్యకి వచ్చినారు కాబట్టి బ్రదర్ రవి గంగాధర్ మరి చాలా సంతోషం. మరి కుటుంబంతో మన మధ్యకి రావడం. మరి సిస్టర్ మా దగ్గరికి వచ్చినట్లయితే కొంచెం ముందుకు వచ్చినట్లయితే నవిని సిస్టర్ మరి అడగంగానే మన మధ్యకి వచ్చారు. ముందుగా మరి బ్రదర్ పీటర్ బ్రదర్ కొంచెం ముందుకు వస్తే సిస్టర్కి అలాగే బ్రదర్కి మన నూతన వస్త్రాలు సంఘ తరపున మరి వారికి అందించడం జరుగుతుంది.
అందరు క్లాస్ కొట్టాలి. స్పీకర్కి బేబమ్మ గారు వచ్చారా? రాలేదా? మీరు వాళ్ళకి రాలేదమ్మా, రాలేదా అక్కడ నుంచి? కృష్ణకుమార్ గారు అక్కడ రాగలరా? మరి నల్లి శిశు గారికి మరి మన మధ్య ఉన్న బేబమ్మ గారు అలాగే కృష్ణకుమారి గారు ఆ యొక్క నూతన వస్తున్నారు సిస్టర్ అందజేస్తున్నారు. చాలా సంతోషం. అందరి క్లాస్ మంచిది. మరి మీ అందరి కూడా క్రిస్మస్ గిఫ్ట్ తయారు రెడీ చేసి పెట్టాము. ఏ హడావిడి కూడా. అలాగే సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ గిఫ్ట్ కూడా సిద్ధం చేసాం. మరి ఆ సండే స్కూల్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత సండే స్కూల్ టీచర్ది. మీకు ఇస్తుంది కదా, ఆ లిస్ట్ ప్రకారం ఇచ్చేసేయండి. తర్వాత మరి పెద్దవాళ్ళ గిఫ్ట్స్ అన్ని కూడా నేను లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్ ప్రకారము దగ్గర కూడా ఒక లిస్ట్ ఉంది. బేబమ్మ గారు, కృష్ణకుమారి గారు, అలాగే అమ్మాయమ్మ గారు, అలాగే ఇంకా భాగ్యలక్ష్మి గారు మరి దొగ్గను కూడా దగ్గర పెట్టుకొని మీరు తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేయండి. ఎక్కడ పెట్టారు అవన్నీ అక్కడ తీసుకొచ్చిన తర్వాత బయట ఇచ్చేసేయండి. ఇక్కడ హడావిడి చేయొద్దు. ఇక్కడ బ్రదర్స్ అందరూ కూడా మరి వేరే పరిచయం ఉంది కాబట్టి మీరు బయట ఆ కార్యక్రమం నిర్వహించుకోండి. మరి మంచిది. మరి సేవకులు మన మధ్యకి వచ్చారు. మరి చాలా టైం అవుతుంది కాబట్టి మరి లాంగ్ అవుతుంది కాబట్టి ముగిద్దామని అంటున్నారు. మనమందరం లేచి నిలబడినట్లయితే దేవుని సన్నిధిలో కానుకలు సమర్పించుకున్న తర్వాత మీద కార్యక్రమంలోకి వెళ్దాం. సేవకులు మన మధ్య ఉన్నారు, ఆశీర్వాదం ఇస్తారు. అందరూ లేచి నిలబడినట్లయితే